సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. సో ఇద్దరు ఒకరికొకరు కంగ్రాచులేట్ చేసుకున్నారా, కలుసుకున్నారా, మాట్లాడుకున్నారా దాని గురించి? ఇద్దరు కలుసుకున్నాం, ఇద్దరు ఒకేసారి అవార్డు తీసుకున్నాం. ఇది అనౌన్స్ చేసిన వెంటనే చిరంజీవి గారు వచ్చారు. ఒక గౌరవ ఆ విషయంలో మాత్రం నోబడీ కెన్ కంపేర్ విత్ చిరంజీవి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను సీనియర్ మోస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్, ఫిలాంథ్రఫిస్ట్, బిల్డర్. ఇవన్నీ చెప్తే చాలా పాత ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ లేటెస్ట్గా చెప్పాలి అంటే పద్మశ్రీ మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 50 years అనేది ఒకటి, మీరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అనుకున్నప్పుడు పద్మశ్రీ అనేది చాలా ఆలస్యంగా వచ్చింది అనిపించిందా? ఏమనుకున్నారు మీరు అప్పుడు? చాలా మంది మీకు ఎప్పుడో రావాల్సిందండి అని అంటున్నారు, అభినందనలు చేస్తూనే. నేను అట్లా అనుకోవట్లేదండి. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే మురళీమోహన్ ఎవరో అందరికీ తెలుసు. కానీ భారతదేశం మొత్తంలో 140 కోట్ల మంది జనాభాలో నేను ఒక నల్లపూసని, అంతే కదా. మరి అలాంటి నల్లపూసని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు చేశారంటే ఇట్స్ గ్రేట్. అందుకని నేను లేట్గా వచ్చిందని అనుకోవట్లా, లేటెస్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. యా, లేట్గా రాలేదు, లేటెస్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఎంత మొత్తం భారతదేశంలో 140 కోట్ల మందిలో నేను ఒక నల్ల పూసని అని అనుకున్నప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత 50 ఏళ్ల ప్రస్థానం అనేది ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అరే ఎప్పుడో వచ్చే బాగుండేదే. మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో, ఎవరైతే మీకంటూ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ అనుకున్న మాట ఇది కదా, 3 నందులు వచ్చాయి మురళీమోహన్ గారికి, పద్మశ్రీ ఇంకా రాలేదే. ఉంటుందండి అది. అంటే చాలామంది మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పుడు దాకా రాలేదు అనేవాళ్ళు. కొంతమంది అయితే ఏంటి మీకు ఇంత ముందు రాలేదా ఇప్పుడు మేము ఎప్పుడో కూడా వచ్చి- ఉన్నారు. ఉమ్, మేమందరం మీకు వచ్చింది అనుకుంటున్నామండి అన్నారు. ఉమ్. లేదండి, రాలేదు, ఇదే ఫస్ట్ టైం. హ్మ్. చాలా వరకు ఏంటంటే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనకి సూపర్ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఒక సీనియర్స్ ఎవరున్నారో, వెటరన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ సముచిత స్థానం మేము గౌరవించుకోవాలి అనే దాంతో వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అందులో పద్మ అవార్డ్స్ అనేవి కూడా చాలా ప్రెస్టీజియస్‌గా కనిపించేవి ఉంటాయి. ఆలస్యంగా రావడానికి కారణం ఏమైనా ఉంటుంది అనుకున్నారా మీరు? అదేం లేదు. బట్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సిందే. హ్మ్. మొట్టమొదటి నేను అప్లై చేసినప్పుడు ఎంపీలకి ఇవ్వరండి అన్నారు. అప్పుడు నేను అప్పుడు మీరు పొలిటీషియన్‌గా ఉన్నారని. ఇవ్వకూడదండి, ఎంపీలు నాట్ ఎలిజిబుల్ అండి అన్నారు. సరే మనీసం అయిపోయింది. తర్వాత ఒకసారి చేసాం, అది అంతా అయిపోయినట్టే అనిపించింది. హ్మ్. ఇక్కడి నుంచి పోలీసు మామూలుగా అంతా అయిపోయిన తర్వాత, ఎంక్వైరీ అంతా అయిన తర్వాత పోలీసుకి ఇది పంపిస్తారు, ఈయన మీద ఉన్న కేసులు ఉన్నాయి ఏంటి, కేస్ రిపోర్ట్స్ అని. వాళ్ళు ఎక్స్ట్రాడనరీగా రాసి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నాకు, హ్మ్. ఏమంటే ఇట్లా మాకు వచ్చిందండి, మాకు ఎప్పుడు ఫైనల్లో వస్తుంది, వచ్చింది మీ గురించి చెడు రాయడానికి కూడా మా దగ్గర ఏం లేదు, చాలా ఫైర్గా బ్రహ్మాండంగా రాసామండి, ఒక క్లీన్ చిట్ ఉందండి. క్లీన్ చిట్ ఉందండి అని అప్పుడే అభినందించారు. హ్మ్. మీకు డెఫినెట్గా వస్తుందండి అని ఊరుకున్నా కానీ ఎవరి దగ్గర అనలా అది ఇట్లా అన్నారు అనేది కూడా. కానీ ఇది అలా ఏ ఇయర్ అది? ఎప్పుడయింది? ఏ హీరో గుర్తులేదు, 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఓకే. 3 ఏళ్ల క్రితం. సరే మనకి రాసి పెట్టలేదులే, వద్దులే దాని గురించి మానేద్దాం అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కొంచెం మనం చేసలేదు, ఇంకొకసారి అప్లై చేయండి. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మూడోసారి అనమాట, ఇది మూడోసారిగా అప్లై చేశాం. అలాంటి సెంటిమెంట్ ఉందా మీకేమన్నా? అలా అని మూడోసారి కాదు, అలాంటిది? అలా సెంటిమెంట్ ఏం కాదు, కానీ ఈసారి కూడా రాకపోతే ఇక అసలు ట్రై చేయొద్దు అని అనుకున్నాను. హ్మ్. సరే అప్లై చేసాం. రోజు మార్నింగ్ టైం వాక్ చేస్తున్నా, జనరల్గా మార్నింగ్ 6 to 7 వాక్ చేస్తూ ఉంటా. వాక్ చేసేటప్పుడు ఫోన్ జేబులో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కార్స్ కోసం కాదు, హ్మ్. మన కౌంట్ కౌంట్ చేయడానికి ఎన్ని అడుగులేసారు? ఎన్ని అడుగులు వేసామనే కౌంట్ వస్తుంది అని కనిపెట్టుకున్నాను. వస్తే ఏదో ఫోన్లో వచ్చింది, ఫోన్ వస్తే తీసి చూస్తే అన్నోన్ నెంబర్, పేరు లేదు, వదిలేను, లవ్ జేబులు పెట్టుకున్నాను. హ్మ్. మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చేవాడికి ఏంటి రెండోసారి వచ్చింది మళ్ళీ అదే అనుకోవాలని ఎవరో కనుక్కుందామని, హలో ఎవరండి అన్న. మురళీమోహన్ గారా అన్నారు. అవునండి అన్న. హ్మ్. మాగంటి మురళీమోహన్ గారా అన్నారు. కన్ఫర్మేషన్ కోసం. అవునండి అన్న.
మీది ఏలూరు దగ్గర చాటపుర్రా? అవునండి అన్న. ఇంకయ్యో అడిగారు. ఎందుకు సార్ ఇన్ని అడుగుతున్నారు అన్న. ఏం లేదండి, మేము ఢిల్లీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము. హ్మ్. ఇది మీకు సెలక్షన్స్‌లో మీ పేరు కూడా ఉందండి. హ్మ్. ఆహ్, అని చెప్పి మీరు తీసుకుంటారా ఇది అన్నాడు. అదేమిటి యాక్సెప్ట్ సార్? చేస్తారా మీరు? ఆ! హ్మ్. అదేమిటి సార్ ఆ మాట అన్నారు? హ్మ్. ఎవరినో వద్దా అంటారా అంటే, లేదండి కొన్ని సందర్భాలు జరిగినియి. మా అర్హతకి చక్కగా ఇవ్వలేదని, మాకింత లేట్‌గా ఇచ్చారని అలిగి, అలా. అది గవర్నమెంట్‌కి అది మేము క్లారిఫై చేయకోకుండా ఇచ్చేస్తే, రేపొద్దున మీరు రిజెక్ట్ చేశారనుకోండి, మాకు ఇన్సల్ట్ కింద లెక్కొస్తది కదా! అందుకని కనుక్కుంటున్నామండి అన్నా. చాలా సంతోషం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే మంచి వార్త చెప్పారు. అంత పొద్దున్నే వచ్చింది మళ్ళీ ఆ! కాల్ కూడా. అంతే. యూజువల్‌గా మనం ఏదైనా ఆఫీస్ అవర్స్ అనుకుంటాం కదా! లేదు 6:30కో ఎప్పుడో వచ్చింది. హ్మ్. నేను 6-7 నడిచేటప్పుడు, ఆ నడిచే టైంలో మధ్యలో వచ్చింది. ఎగ్జాక్ట్ టైం చూడలేదు అప్పటికి. వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందండి. ఆ ప్రెస్ మీట్‌లో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా మీరెవరికీ చెప్పకూడదు. "లే లేదని చెప్పనండి" అన్నా. ఈవెన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకూడదు అన్నారు. ఓహ్! అక్కడ ఒక్క నిమిషం ఆలోచించి అలాగేనండి అన్నా. మర్చిపోరు కదా! ఎవరికీ చెప్పరు కదా! అన్నాడు. లేదండి డెఫినిట్‌గా చెప్పను. ఒకసారి మాట అంటే మాటేనండి. చెప్పనండి. పెట్టేసాం. లోపల ఆనందం వస్తాంది. ఎవరితో ఆ! పంచుకోవాలి తెలీదు. ఇంత మంచి కబురు ఎవరితోనో పంచుకుంటే గదా! ఆనందం రెట్టింపయ్యేది. అవును. పంచుకోకూడదు. వాడికి మాటిచ్చాం. ఇంట్లో వాకింగ్ అయిపోయి ఇంటికెళ్ళగానే వైఫ్ అక్కడే ఉంది. హ్మ్. అబ్బాయి అక్కడే ఉన్నాడు. కోడలు అక్కడే ఉంది. అమెరికా నుంచి వచ్చిన మా కూతురు అక్కడే ఉంది. అందరూ ఉన్నారు ఇంట్లో. అక్కడికెళ్ళి చెప్పేద్దామని ఒక ఉత్సాహం. నో. మనం మాటిచ్చాం. అవును. మాట తప్పకూడదు. ఈవెన్ టు యువర్ వైఫ్, టు యువర్ ఫ్యామిలీ అని అన్నారాళ్ళు. ట్రూ. పర్టిక్యులర్‌గా. అన్న తర్వాత చెప్పలే ఎవరికీ. లోపల మాత్రం సాయంత్రం 6 గంటలు ఎప్పుడు అవుద్దా న్యూస్ వస్తదా? ఇంకా 12 గంటలుంది. ఇంకా 7 గంటలుంది అనుకుంటా కూర్చొని దాన్ని అట్లా చేసుకొని, సాయంత్రం అయ్యేటప్పటికి మా అమ్మాయి, బాబు వీళ్ళందరూ కలిపి రవీంద్ర భారతిలో ఏదో నాటకం ఉందండి ఎవరో పిలిచారు. హుహు. దానికెళ్తున్నాం అన్నారు. ఎప్పుడు 5:30కి. వెళ్ళొద్దు బాబు ఉండండి అనంటే ఎందుకు అనంటారు. హ్మ్. ఎందుకంటే చెప్పాలి. హుహు. మరి చెప్పనని మాటిచ్చాను. మన మాటిచ్చిన తర్వాత తప్పకూడదు అనుకున్నాం. అవును కదా! అందుకని చెప్పలా. హ్మ్. చెప్పలేదు. సరే వెళ్తున్నారంటే వెళ్ళండి అన్నా. వద్దు అని అనలేను. అలా అని చెప్పను లేను. సరే వెళ్ళండి అన్నాడు. ఒక సంకట పరిస్థితి అక్కడ. ఆ! సరే వెళ్ళిపోయారాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత 6 అవుతుంది. ఆహ్, ఛానెల్ మారుద్దాం మావిడిని. హ్మ్. ఛానెల్ మారుద్దాం. ఏదైనా న్యూస్ ఛానెల్ న్యూస్ అని పెడదాం. వస్తది. న్యూస్ చూడాలి అన్నా. ఆ! న్యూస్ తర్వాత చూసుకుందురు గానిలెండి. ఇదేదో ఈ సీరియల్ ఏదో చూస్తే ఇది అయిపోతాంది. ఇది అయిపోయిన తర్వాత చూదురు గానిలే అన్నా. ఆవిడకి చెప్పలేను. ఇట్లా ఏదో న్యూసు పద్మ అవార్డ్స్ వస్తాంది. మన పేరేమన్నా ఉంటదేమో చూద్దాం అనే మాట కూడా అనలేను. అనలేరు. మనసులో ఇంకో అనుమానం ఉంది. అసలు ఇది రియల్ కాలా? ఫాల్స్ కాలా? అంత ఓకే. పొద్దున్నే ఎందుకొచ్చింది? అంత పొద్దున్నే ఎందుకొచ్చింది? మామూలుగా ఆఫీస్ టైమ్‌లో హ్మ్. చేస్తారు గదా! అవును. అనుకున్న తర్వాత ఫాల్స్ కాల్ అయిందనుకోండి. ఇప్పుడు ఈళ్ళందరికి ముందే చెప్పేసి ఈళ్ళందరూ ఎక్స్‌పెక్ట్ చేసి డిసప్పాయింట్. రాకపోయేటప్పుడు డిసప్పాయింట్ అయ్యి, నేను డిసప్పాయింట్ అయ్యి, నేను సిగ్గుపడిపోయి, ఛీ! ముందెందుకు చెప్పావని మళ్ళీ నాకు లేని అనుకోవడం ఇట్లాంటియన్నీ వస్తాయని ఎవరికీ చెప్పలా. 6:15 ఎంతో అయింది. అవును. ఫోన్ మోగింది. ఫోన్ మోగంగానే సారథి స్టూడియో నుంచి రాజేంద్ర అని ఒకాయన సారథి స్టూడియోలో మేనేజర్‌గా ఉంటాడు. మురళీమోహన్ గారు నమస్కారం అండి అన్నాడు. నమస్తే ఏమ్మా రాజేంద్ర బాగున్నావా అన్న. కంగ్రాచ్యులేషన్స్ అండి అన్నాడు. దేనికి అన్నా. మీకు పద్మ అవార్డ్ వచ్చింది కదా అన్నా. అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు అన్నా. సార్ అదేంటి సార్ టీవీలో న్యూస్‌లో వస్తుందండి అన్నాడు. అనంగానే మా ఆవిడని ముందు ఆ పాప అర్జెంట్‌గా టీవీ న్యూస్ చూడాలి అని ఆన్ చేశా. ఆన్ చేస్తే వస్తాంది. హమ్మయ్య! కన్ఫర్మ్. కన్ఫర్మ్ అయిపోయింది. అని వెంటనే మా అబ్బాయికి, అమ్మాయి ఆళ్ళు వెళ్తున్నారు రవి రవీంద్ర భారతికి ఆన్ ద వే. వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయండి అన్నా. ఏంటన్నారు? చెప్పొద్దు కదా! ఏంటండి? చెప్పారా? లేదు లేదు చెప్పాడు. మళ్ళీ ఏం కంగారు పడతారు మా ఆవిడకి ఏమైనా బాగోలేదని పరిగెత్తుకొస్తారు అని చెప్పి ఇట్లా టీవీలో న్యూస్ వచ్చింది. పద్మశ్రీ అవార్డు కన్ఫర్మ్ అయింది అన్న. అలా అయితే వచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళు బొకే గికే పుచ్చుకొనొచ్చారు. రాగానే అది ఒకటో సెలబ్రేషన్ లాగా అందరం ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకొని హ్మ్. చేశాను. మరి పొద్దున్నుంచి ఎందుకు చెప్పలేదు నాన్నగారు? మీకు ముందు తెలీదా? చెప్పలేదా? అన్నాడు. చెప్పారు కానీ చెప్పొద్దన్నారు. నాకు కూడా మనసులో చిన్న అనుమానం ఉంది. నిజంగా హోమ్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిందా? ఎవడన్నా మనల్ని ఫూల్ చేయటానికి ఒక ఫ్రాంక్ కాల్ చేశాడా? అయ్యుంటదా? ఇదేమిటో తెలియకుండా ఎందుకు చెప్పలేదు అన్నా. హ్మ్. ఆ విధంగా అట్లా అయిపోయింది.
ఇక అక్కడి నుంచి ప్రతి నిమిషానికి ఒక కాల్, నాకు ప్రతి కాల్స్ ఎన్ని కాల్స్ వచ్చినాయో చెప్పట్లేదు. ఫోన్ మాట్లాడి ఇది ఆన్సర్ చేసే లోపల ఇంకోటి వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది. ఇక మా ఆవిడ ఫోన్ కూడా తీసుకుని ఇంతే ఆడికి ఇది వస్తుంది, ఆవిడ చుట్టాలు, ఆవిడ తెలిసిన వాళ్ళు, ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్, అట్లా ఇక అసలు ఫోన్ అయిపోయింది. రాత్రి 11, 12 దాకా ఫోన్లు చూస్తూనే ఉన్నాం. హ్మ్. మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ మార్నింగ్ మొదలైంది. సరే ఇవాళ వాకింగ్ ఎగ్గొట్టేద్దాంలే ఫోన్లు అంటే సరే ఆ ఫోన్ రోజు కాలేదా వాకింగ్ ఇంకా? రెండో రోజు వెళ్ళా. ఒకటి ఓకే. అంటే 26వ తారీఖు, 25 నైట్ ఇది, 25. హ్మ్. 26 మార్నింగ్ వెళ్ళాలి. వాకింగ్ వెళ్ళిపోదామని అనుకోని ఫోన్లు వచ్చేస్తున్నాయి. వాకింగ్ చేస్తా ఫోన్ చూస్తా, ఫోన్ పెడితే ఎక్కడ ముందు పడతాం ఎత్తుకొచ్చింది. వాడికి మానేద్దాంలే అనుకొని ఇంట్లో కూర్చొని పొద్దున్నే మీకు కాలొచ్చింది. వాకింగ్ చేస్తున్నారు. ప్రతి డీటెయిల్ అడుగుతున్నారు. మీ ఇంటి పేరుతో సహా, మీ ఆ! ఊరి పేరుతో అవన్నీ ఒక ఇరిటేషన్ అనిపించిందా? ఈళ్ళెవరు నాకు కాల్ చేసి ఇంత అడుగుతున్నారు అని? అంటే 1, 2 సందర్భాల్లో ఇలాంటివి జరిగినాయి. ఆ! ఎందుకు జరిగినాయి అంటే ఒక రోజున ఢిల్లీ నుంచి ఎవరో ఒకతను ఫోన్ చేసి, "సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా నేను రిప్రజెంటేటివ్ అండి. మీతో ఇంటర్వ్యూ కావాలి" అన్నారు. హ్మ్. నాతో ఇంటర్వ్యూ ఏంటండి అది అన్నా. లేదండి ఇక్కడ నేను ఇండియాలో ఉండే రిప్రజెంటేటివ్‌ని. మీ గురించి నాకు తెలుసు. అందుకని ఇంటర్వ్యూ అండి అన్నా. సరే ఆలోచించాను. సరే అండి. ఓకే అండి అన్నా. ఓకే అన్న తర్వాత మళ్ళీ ఏదో చెప్పి దానికి అయ్యో ఇవి కొనాలండి, అవి కొనాలండి అని ఒక 50,000 కావాలండి. ఆ! అనుమానం వచ్చింది. ఏమో టైమ్స్‌లో వచ్చిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు. టైమ్స్. టైమ్స్. న్యూయార్క్ టైమ్సా? న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చింది అంటే ప్రెస్టేజ్ కదా! అవును. పేపర్‌లో కూడా న్యూస్ రాస్తారు. ఇవాళ ఆయన ఫోటో ప్రామినెంట్‌గా ఏసి ఇది చేశారు, హ్మ్. వచ్చింది అని. సరే పంపించాను. ఆడు చెప్పిన డేట్ అయిపోయింది. ఇంక మళ్ళీ కాల్ రాలేదు. మళ్ళీ ఫోన్ చేయలేదు. ఆర్టికల్ పబ్లిష్ అవ్వలే. అసలు ఇంటర్వ్యూయే జరగల. ఆ! అనుమానం వచ్చి మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఫోన్. ఓహ్! ఎవడో నన్ను ఫూల్ చేశాడురా బాబు అనుకున్నా. అని ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఫూల్ అవ్వకూడదు ఎవరి దగ్గర కూడా హ్మ్. అనుకోని అది ఉంది. మనసులో అది ఒకటి ఉంది. అందుకని ఇది ఫాల్స్ కాలేమో అనేది ఒక డౌట్, అనుమానం ఉంది. అయినా అనుమానం కానీ ఉంది. ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆ! హ్మ్. అంటే కన్ఫర్మ్ ఇంకా న్యూస్ చూసిన తర్వాత ఇక కన్ఫర్మ్‌డే. ఆ! లేదు అప్పుడు కాదు. మార్నింగ్ పొద్దున్నే. నుంచి. మార్నింగ్ మార్నింగ్ నుంచి 6:30కు ఇంక మీకు వేరే కాలు. ఫోన్‌లు వస్తుంటే ఏ ఫోన్‌కొచ్చినా ఆతృతగా మళ్ళీ చూడటం. అదేదో వేరే కాల్ అవ్వటం. హ్మ్. రాష్ట్రపతి భవన్‌లో అక్కడ ప్రెజెంటేషన్ సెరమనీ అవుతోంది. 'మురళీ మోహన్' అనే ఒక పేరొచ్చింది. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. ఆ టైంలో మీరు వెళ్ళాలి, వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ క్షణాలు ఒక మెమరబుల్ మూమెంట్స్, ఒక నాస్టాల్జిక్ మూమెంట్ అంటారు కదా! వాటిని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? అది లాస్ట్ జనరల్‌గా ఏంటంటే జాన్యురీలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరి లేదా మాక్సిమం మార్చిలో ఇచ్చేస్తారు. హ్మ్. ఒక్కసారి అన్నీ ఇవ్వలేరు కదా! ప్రెసిడెంట్ అవును. కూడా ఆవిడ కూడా 140 150 ఉంటాయనుకుంటా. 140 అన్నీ కలిపి. అంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 4 అవార్డ్స్. అంటే అది వరుసలో చూసుకుంటే భారతరత్న నంబర్ 1 అవార్డ్. హ్మ్. పద్మవిభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్, పద్మభూషణ్. పద్మశ్రీ ఈస్ ఫోర్త్. అంటే ఇండియాలో ఉన్న టాప్ 4. టాప్ 4లో ఇదొకటనమాట. హ్మ్. సరే ఈ తక్కువ భారతరత్న అనేది ఒకటే ఉంటది. అంతకంటే ఉండదు. ఉంటే ఒక సంవత్సరం లేకపోవచ్చు కూడా. అలాగే పద్మవిభూషణ్‌లు కూడా మాక్సిమం ఉంటే ఒక 5, 6 ఉంటాయి. అంతకంటే ఎక్కువ. రెండే ఉంటాయంట అయి కూడా. తర్వాత పద్మశ్రీలు ఒక 100 110 ఉంటాయి. హ్మ్. అన్ని స్టేట్స్ అన్ని రిప్రజెంటేటివ్. స్టేట్స్‌ని హ్మ్. కూడా హ్మ్. అంటే స్టేట్‌కి రిప్రజెంట్ చేయాలని కాదు. ఇదివరకేమో అందరికి విద్యావంతులకి, సంగీత కళాకారులకి, సినిమా నటులకి ఇట్లాగే ఇచ్చేవారు. ఒక 7, 8 ఏళ్లుగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళకే ఇవ్వాలి? హ్మ్. బోలెడంత మంది టాలెంట్ ఉన్నారు. వాటిని విస్తరించొచ్చు పల్లెటూరులో కదా! ఉంటారు. హ్మ్. ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళలో కూడా ప్రత్యేకతలు ఉంటాయి కదా! వాళ్ళని ఎందుకు మనం సెలెక్ట్ చేయకూడదని అయి చేయటం మొదలుపెట్టారు. చెప్తే చాలా ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా చెట్లు నాటుతాడు ఒకతను. అవును. అతనికి ఇచ్చారు. వనజీవి రామయ్య. వనజీవి రామయ్య. రోజు అంటే ప్రతిరోజు లేచిన తర్వాత ఎక్కడో చోట చెట్టు పాతితే గాని ఆయన నిద్ర పట్టదో, టిఫిన్ తినటం. అట్లాంటి వాళ్ళని. అలాగే తమిళనాడులో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లీలు అమ్ముకుంది. భర్త పోవడం ఏదో జరిగిందనుకుంటా. చిన్నప్పటి నుంచి ఇడ్లీ షాప్‌లాగా పెట్టుకుంది. తనే పిండి నానబెట్టుకుంటది. తనే పిండి రుబ్బుదుకుంటది. గిషన్లు ఏవో చేత్తోనే. అలాగే కట్టెల పొయ్యి మీద ఈ ఇడ్లీ ఇదివరకు ఇట్లా పెద్ద ఇలాగ ఇడ్లీ వచ్చే పాత్ర, పాత్రలు ఇడ్లీ పెట్టి. పాత్రలాగా. దాంట్లో ఇడ్లీలన్నీ ఏసి ఆ పిండంతా పోసి అది పెట్టి చేయటం. అప్పటికి తినటానికి వచ్చేవాళ్ళొస్తే ఒక్కొక్కటి తీసి
వాళ్ళకి 2, 3 ఆ రోజులు ఎంత అమ్మిందో తెలీదు. ఈ అవార్డ్ వచ్చే నాటికి రూపాయి ఇడ్లీ. రూపాయికే ఇడ్లీ. వాళ్ళెవరు ఇవ్వట్లేదు అసలు అవును. రూపాయలకి అది. 2 రకాల పచ్చళ్ళు చేసేదుంటుండే. ఆవిడని సెలెక్ట్ చేసి పద్మశ్రీ ఇచ్చారు. అట్లా ట్రైబల్స్ మొన్న మాతో పాటు కూడా కొంతమంది ట్రైబల్స్ వచ్చారు. హ్మ్. వాళ్ళని ఏకలు పెట్టుకొని అవును. ఓ ఫోక్ ఆర్ట్. పట్టుకుంటూ నాగాలాండ్ దగ్గర ఆ! నుంచి వాళ్ళు వచ్చారు. అందుకని అట్లా ఇవ్వటం మూలంగా ఏంటంటే, ఈ కేటగిరీ కొంచెం తగ్గి అయి కూడా ఇంక్లూడ్ అయ్యినియి. సరే వచ్చిన తర్వాత జరగల. హ్మ్. ఫిబ్రవరిలో జరగల, మార్చిలో జరగల. అందరూ అడుగుతారు ఎప్పుడు అని తెలీదండి. అక్కడి నుంచే వస్తే కదా తెలిసేదని. సరే చివరికి నేను అమెరికా వెళ్ళాల్సొచ్చింది. మా ఇద్దరు గ్రాండ్ డాటర్స్ మ్యారేజ్‌లుంటే ఆ మ్యారేజ్‌ల కోసం. ఈ ఈ క్షణంలో రాకూడదు. మనం తిరిగొచ్చాక రావాలి. ఎలాగో లేదంటే పోస్ట్‌పోన్ అయింది. ఇంకాస్త పోస్ట్‌పోన్ క్యాన్సిల్ అవ్వాలి. చేసుకొని వచ్చేయాలి కదా! అవును. అని అనుకుంటా కూర్చున్నాం. అది ఏం చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇస్తారు. హ్మ్. ఏ టు జెడ్. ఏ టు జెడ్‌లో 50% ఏ టు 7 వరకో, 5 వరకో ఏదో ఇచ్చారు. ముందొచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి సెకండ్ దాంట్లో. ఫస్ట్ డే నాకు ఉండంగా అనౌన్స్ చేశారు. ఏం ఇచ్చేసారు. కదా సెకండ్ ఫస్ట్ దాంట్లో దాంట్లో మనం ఉంటుంది. లేము. గ్యారంటీగా ఆళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి మనం ఇండియా వెళ్ళిపోతాం. అనుకున్నా ఇక్కడికొచ్చిన తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేశారు అది. దానికి చేసి చెప్పారన్నమాట. హ్మ్. అఫీషియల్‌గా లెటర్ ఇచ్చారు. ఫోన్‌లోనే చెప్పారు. ఈమెయిల్ కూడా పంపించారు. పంపిస్తూ ఒకరోజు ముందు 23వ తారీఖు అది చేసింది. ఆహ్, 22 మార్నింగ్ కల్లా మీరొచ్చేయాలండి. మీరెట్లా వస్తారో మీ ఇష్టం. మీరు మీరే టికెట్స్ అయి కొనుక్కొని మీరొచ్చేయండి ఇక్కడికి. మీకిక్కడ అశోక హోటల్‌లో మేము రిసీవ్ చేసుకుంటాం హ్మ్. మిమ్మల్ని. చేసుకొని మీకు రూమ్ ఇవ్వటం ఇయన్నీ మేమన్నీ కూడా చేస్తాం. 22, 23, 24 3 రోజులు ఉండాలి ఇక్కడ మీరు. 23 అవార్డ్స్ ఫంక్షను. హ్మ్. 24 అందరూ రావటం, జాయిన్ అవ్వటం, ఆ ఫార్మ్స్ అన్నీ తీసుకోవటం ఇయన్నీ. 24 వేరే కార్యక్రమాలు అయ్యో సైట్ సీయింగ్ లాగా పెట్టారు. మ్యూజియంసు, రాష్ట్రపతి భవన్ చూడటం హ్మ్. ఇయన్నీ. ఇది పురపురంలో. మేము వెళ్ళిన రోజునేమో మొదటి రోజు రిహార్సల్ అనేది జరగల. హ్మ్. అప్పుడే ముందే చెప్పేశారు. ఇవాళ జరగట్లేదండి. రేపు మార్నింగ్ 10 కల్లా అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీగా ఉంటే ఇక్కడ బస్సులు పెడతాం. ఈ బస్సుల్లో మిమ్మల్ని అందరూ కూడా అక్కడికి తీసుకెళ్తాం అన్నారు. సరే అని అందరం బ్రేక్‌ఫాస్ట్ కూర్చున్నాం. వాళ్ళు వచ్చే లోపల అందరూ అక్కడే ఉన్నారు కదా! పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు అందరిని ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడం, వాళ్ళతో ఫోటోలు దిగటం. మరీ ముఖ్యంగా ఈ ట్రైబల్స్ తీసుకుంటాంటే మాత్రం ఆళ్ళెంతో ఉత్సాహపడిపోయేవారు. హ్మ్. పాపం ఆళ్ళకి ఆ ట్రైబల్ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ కూడా తెలీదు ఆళ్ళకి. ఒకతను ట్రైబల్ అతను వచ్చాడు. ఇట్లా నోట్లో ఒక బూర లాంటిది పెట్టుకొని ఊదుతాడనమాట. దాని కిందేమో మన పిల్లన్ గ్రోవ్‌కి ఉన్నట్టుగా ఇయుంటం ఆ! ఇట్లా అంటూ. హ్మ్. అక్కడి నుంచి ఇట్లా పెద్దది ఒక పెద్ద హంసలాగా ఒక బొమ్మ. హ్మ్. అది అందులో మరి స్పీకర్‌లు ఉంటాయో మరి ఏంటో ఏమో తెలీదు. అది ఆడు తీసుకొనొచ్చి అక్కడ వాయిస్తా అంటే అందరూ అతనితో ఫోటోలు దిగటమే. అట్లా ఆళ్ళందరిని కూడా చూసుకున్నాం. రిహార్సల్స్. రిహార్సల్స్ అంటే మామూలుగా నాటకం రిహార్సల్‌లానే కాకుండా ఇక్కడ ప్రెసిడెంట్ లాగా ఒకళ్ళు కూర్చుంటారు. హ్మ్. అక్కడి నుంచి ఎలా చేయాలి, ఏమిటి అనేదేమో ఆఫీసర్స్ అందరూ కూడా మైక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇదిగో లేవగానే మీ పేరు రాగానే మీరు లేచి నిలబడాలి. నిలబడి సభకి అందరికి కూడా నమస్కారం పెట్టాలి. పెట్టేసి మీరు అక్కడి నుంచి అక్కడ రెడ్ కార్పెట్ ఉంటది హ్మ్. ప్రెసిడెంట్ దగ్గరికి. దాని దగ్గర ఒక మళ్ళీ చిన్నది వేరే కలర్‌లో కార్పెట్ పెట్టారు. అందరూ వచ్చి దాని మీద నుంచోవాలి. అది ఒక్కొక్కళ్ళు ఎవరు పిలిచాడు. ఆళ్ళు నుంచొని ప్రెసిడెంట్‌కి ఇట్లా దండేసి వినమ్రంగా. వస్తారు. వినమ్రంగా, గౌరవప్రదంగా నమస్కారం చేయాలి. చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా అక్కడికొచ్చేయాలి. హ్మ్. అన్న తర్వాత మరి కొంతమంది ఏదో క్వెషన్ అడిగారు. మరి ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆళ్ళు ఉంటారు గదండీ! అన్నారు. ఉంటారు మీరు విష్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని ఆగకూడదు. ఆగటం డైరెక్ట్‌గా ఆవిడ దగ్గరికెళ్ళాలి. ఎళ్లి దగ్గరికెళ్ళి ఎక్కడ నుంచోవాలి, ఎలా నుంచోవాలో కూడా చెప్పారు. అందరితో రిహార్సల్ చేయించారు. హ్మ్. అందరిని మమ్మల్ని అఫీషియల్‌గా పిలిచినట్టే పిలవటం, పిలవగానే లేవటం, లేచి అట్లా ఎళ్ళటం. వెళ్ళిన తర్వాత ముందే ఒక క్లిప్స్ లాంటివి ఇచ్చారు. ఆ పిన్ లాంటిదనమాట. అది మీరే అక్కడ ముందు పెట్టుకొని పెట్టుకొనుండాలి అది డ్రెస్‌కి. పెట్టుకొనుండాలి. అది పెట్టుకొనుంటే దానికి హ్యాంగర్ లాగా ఉంటది. దాన్ని ఇట్లా ఆవిడ రాంగానే హుక్ చేస్తారు. ఇలా హుక్ చేస్తారు. అంతే. అంతకంటే ఎక్కువ ఇది ఉండదు. మెయిన్‌ది ఇక్కడ హుక్ చేసేది. అదే మెయిన్ అవార్డు. హ్మ్. ప్లస్ చేతిలో ఇచ్చేదేమో ఇట్లా ప్రశంస. ప్రశంసా పత్రం. హ్మ్. అది ఇట్లా దీంట్లో ప్యాక్ చేసేసి ఉంటదది. హ్మ్. అది. ఒక దాన్ని రోల్ చేసి దాంట్లో ప్యాక్ ఆ! చేసిస్తారు. అందుకని అందరం గూడా పిన్నులు పెట్టుకొనెళ్ళాం. అక్కడ రాష్ట్రపతిగా ఎవరో వచ్చేసారు. డూప్‌గా యాక్ట్ చేసే ఒకతనున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. లేవటం, కూర్చోటం, దండం పెట్టడం. పెట్టిన తర్వాత అక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి.
అదే తీసిన తర్వాత అటు చూడండి అంటారు. అటు చూడాలన్నమాట ఆవిడ ప్రెసిడెంట్ ఉంది ఇది. చూడగానే క్లిక్ చేసేస్తారు. అప్పుడే ఇచ్చారా? అప్పుడే మీకు పెట్టేసారా? ఓన్లీ అలా మీరు యాక్ట్ చేయాలా తీసుకున్న? అప్పుడు కూడా ఇచ్చేశారు. ఆ! ఇచ్చేసిన తర్వాత ఎలా వెళ్ళాలో కూడా చెప్పారు. ఇట్లా 2 అడుగులు వెనక్కేసి ఇట్లా లెఫ్ట్‌కి తిరిగేవాళ్ళు లెఫ్ట్‌కి, రైట్‌కి తిరిగేవాళ్ళు రైట్‌కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సీట్‌లో హ్మ్. కూర్చోవాలని. అయన్నీ కూడా చెప్పారు. ఇచ్చారు, చేతికి ఇచ్చేసారు. ఇది అప్పుడే. కూడా తగిలిచ్చారు. ఓకే. కానీ అయి డూపి. ఎందుకంటే ఒరిజినల్‌ది ఆవిడ గారి రాష్ట్రపతి దగ్గర నుంచే రావాలి కదా! తీసుకోవాలి కాబట్టి. రాగానే వెళ్లి కూర్చోగానే గవ్వ ఇది తీసేసుకున్నారు, ఇది తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆళ్ళకి అట్లా సర్క్యులేట్ చేస్తూ అందరికీ చేశారు. హ్మ్. చాలా పర్ఫెక్ట్‌గా జరిగింది. అందులో ఒక్క అమ్మాయికి మాత్రం అమ్మాయికి 13 ఏళ్ళో, 15 ఏళ్ళో ఉన్నప్పుడు ఎవరో ఇది పోసేసి యాసిడ్ పోసేసారు. యాసిడ్. యాసిడ్‌తో అసలు మొహం అంతా జుట్టు అంతా కాలిపోయింది. మొహం అంతా కాలిపోయింది. అవయవాలు కాలిపోయినాయి. చాలా భయంకరమైన స్టేజ్‌లో 36 సర్జరీస్. ఆపరేషన్స్ చేశారు సర్జరీలు. 36 సర్జరీలు చేసి మనిషిని చేశారు ఆవిడ. ఆవిడ ప్రజాసేవ చేస్తుంది ఇప్పటికి ఆవిడ. ఇలాంటి ఏమైనా కేసులు వస్తే వాళ్ళకి ఇది చేయడం అది కానీ. ఆవిడ పేరు అనౌన్స్ చేశారు. ఇది ముందు రిహార్సల్. ముందంటే మధ్యలో. ఆవిడ వెళ్ళింది. ఆవిడ వెళ్ళేటప్పుడు ఇట్లా కొంచెం పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు మేల్స్ అయితే మేల్‌లో వీళ్ళు వస్తారు ఒక ఎస్కార్ట్. అటెండెంట్ లాగా ఆ! ఉంటారు. ఎస్కార్ట్ ఆఫీసర్స్ అందరూ హ్మ్. ఆఫీసర్స్ అంటే రాష్ట్రపతి పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళంతా అవును. ఫుల్ డ్రెస్‌లో ఉండి వాళ్ళొచ్చి తీసుకెళ్తారు. అలాగే లేడీస్ వెళ్ళేటప్పుడైతే పెద్దాళ్ళైతే వాళ్ళు వెళ్తారు. వెళ్ళగలిగిన వాళ్ళైతే వాళ్ళే డైరెక్ట్‌గా వెళ్తారు. హ్మ్. అమ్మాయిని తీసుకెళ్లారు. బుక్ చేశారు. అంతా అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇటోకళ్ళు అటోకళ్ళు బట్టి తీసుకొస్తారు. పాపం మిస్‌ఫార్చ్యూన్ మెట్టు దిగటం దగ్గర కరెక్ట్‌గా అడుగేయలేక చివరేసింది. అక్కడ జారిపోయింది. పడిపోయారా? పడిపోయింది. ఆ! అందరూ ఒకసారి స్టన్ అయిపోయాం. అయ్యో పాపం! ఈ అమ్మాయి పడిపోయిందని గబగబా లేపారు. లేపి తీసుకొచ్చి ఇచ్చిన చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ అవార్డీస్‌లో ఒక అమ్మాయి మంచి డాక్టర్ ఉంది. ఆవిడ వచ్చి ఏవండీ నేను డాక్టర్‌ని నేను ఒకసారి చూస్తాను అని. ఓకే అమ్మా అన్నారు. మొత్తం కాళ్ళు ఇయన్నీ చూసి మోకాళ్ళు చూసి, ఏళ్ళు చూసి, అన్నీ చూసి బాగానే ఉందమ్మా ఏం లేదు ప్రాబ్లమ్ లేదు అని చెప్పి ఇచ్చారు. కొంచెం టాబ్లెట్స్ ఇచ్చారు. హ్మ్. ఇదయిన తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేశారు. కంప్లీట్‌గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ఎట్లా ఇస్తారు. హ్మ్. ఆ స్నాక్స్ ఇచ్చారు. మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఫోటో సెషన్. ఫోటో సెషన్ ఉంటుంది. హ్మ్. ఆ ఫోటో సెషన్‌లో ఎవరెక్కడ కూర్చోవాలో కూడా దాని మీద పేర్లు రాసేసి ఉంటాయి కుర్చీల మీద. మన పేరు ఎక్కడుందో చూసుకున్నా లేకపోతే ఆళ్ళే గైడ్ చేస్తారు. ఇలా అట్లా కూర్చుంటారు. హ్మ్. ప్రెసిడెంట్ లాగాను, ప్రైమ్ మినిస్టర్ లాగాను డూపులు కూర్చుంటారు. ఫోటోలు తీస్తారు. తీసిన తర్వాత ఈ స్నాక్స్ దగ్గరికెళ్ళాలి. ఈ స్నాక్స్ అయన్నీ ఉంటాయి. తినేసి లంచ్‌కి ఇంటికి హోటల్‌కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఈవినింగ్ 4:00 కల్లా వచ్చేయాలి. 5 నుంచి స్టార్ట్ అవుద్ది. 3:30కే మీరు బయలుదేరి 4 లోపల అక్కడ రావాలి. వచ్చి 4:30 లోపల మీ సీట్‌లో మీరు కూర్చోవాలి అందరూ. వచ్చినట్టుగా అన్నీ టిక్ పెట్టుకుంటారు. అన్నీ ఇది అవుతాయి. ఆ తర్వాత నుంచి వన్ బై వన్ గెస్ట్‌లు వస్తా ఉంటారనమాట. హ్మ్. పెద్ద పెద్ద ఆఫీసర్సు అలా ఆళ్ళందరూ కూడా ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ జస్టిసు, గవర్నర్సు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇట్లా అందరూ వస్తారు. అందరూ 1 మినిట్ గ్యాప్‌లో వస్తారు. అందరూ ఎవరికాళ్ళు ఆ టైం ప్రకారం వచ్చినట్టు వస్తారు హ్మ్. మరి. పక్కన రూమ్‌లో కూర్చొని మరి అందరూ అలా వస్తారో ఏమో తెలీదు కానీ పర్ఫెక్ట్‌గా అనమాట. ఆఖరిలో వచ్చేది ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం 5కి ఒక నిమిషం ముందు వచ్చారు కూర్చున్నారు. అందరూ నమస్కారం పెట్టాం. ఈ లోపల 5 అవ్వగానే రాష్ట్రపతి. టక్‌మంట ఆవిడ ఎంటర్ అయిపోయింది. ఆ మ్యూజిక్ అది ఇది అంటాం అక్కడ కూర్చొని ఎళ్లి నుంచోగానే జాతీయ గీతం జనగణమన హ్మ్. ఆలపించారు. అందరూ నిలబడి చూసారు ఆయన. కూర్చున్నారు. ఇమ్మీడియేట్‌గా పేర్లు అనౌన్స్ చేయటం ఒక్కొక్కడు వెళ్ళటం. హ్మ్. అసలు 1 మినిట్ కూడా గ్యాప్ లేదు. అంత పర్ఫెక్ట్‌గా. అయితే ఒకళ్ళకి ఇవ్వగానే మళ్ళీ రెండో వాళ్ళు అనౌన్స్ చేసి ఈళ్ళు ఫార్మాలిటీ చేసుకొని వచ్చి కూర్చునే లోపల ఆవిడ మళ్ళీ కూర్చుంటారు. కూర్చుంటారు. మళ్ళీ దగ్గరకొచ్చిన అప్పుడు మళ్ళీ లేస్తారన్నమాట. ఎందుకంటే గంట సేపు అయినా నిలబడాలంటే అవును. పెద్దాళ్ళు ఉంటారు కదా! అందుకని అట్లా చేశారు. నిజంగా అది చెప్పగానే చాలా థ్రిల్‌గా ఉంటది. ఆ పేరు ముందే చెప్తారు. హ్మ్. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎళ్తే కూర్చోబెడతారు లోపల. అది ఎక్కడ కూర్చున్నారు అనేది వాళ్ళు చూసుకుంటారు. కెమెరామెన్‌లు వీళ్ళు అందరూ హ్మ్. గూడా. హ్మ్. కూర్చొని మన పేరు అనౌన్స్ చేసి మనం లేచి నుంచొని ఇట్లా అందరికి దండాలు పెట్టేటప్పుడే మన ఫ్యామిలీ వాళ్ళని మెంబర్ క్యాప్చర్ లేచి నుంచి చేస్తారు. వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉన్నారు కదా! వాళ్ళందరిని జూమ్ చేసి ఆళ్ళని అవును. చూపిస్తారు. చూపించిన తర్వాత మెల్లగా నడిచెళ్ళాను. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. పక్కన అమిత్ షా గారు ఉన్నారు. చీఫ్ జస్టిస్ వీళ్ళు అందరూ ఉన్నారు.
వెళ్ళి ఆయన చూస్తాడు, అట్లా దండం పెట్టాను దగ్గరలోకి వెళ్ళి. అనగానే ఆయనే చెయ్యి ఇచ్చారు. షేక్ హ్యాండ్ అన్నారు, ఇచ్చారు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ అట్లాగే వచ్చేసి అలా స్టడీగా నిలబడాలన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ హుక్కు పెద్ద తగిలిస్తుంది. తగిలించిన తర్వాత ఇట్లా పేపర్ రోల్ లాగా ఉంటుంది కవర్, అది ఇస్తారు. ఇక అది తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పాం. ఆవిడ కూడా కంగ్రాచులేషన్స్ అంది. మళ్ళీ మా దావన్లో వచ్చి మేము అట్లా కూర్చోం. అదంతా రొటీన్గా. అవును. ఇది అయిపోగానే ఫోటోకి వెళ్ళిపోవాలి అందరూ. ఫోటో అయిపోయిన తర్వాత అందరినీ లైన్లో నిలబెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రైమ్ మినిస్టరు, వాళ్ళందరూ కూడా 1 బై 1 ఉంచుకుంటూ వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరినీ పలకరించి ఫోటోస్ ఇదైన తర్వాత మళ్ళీ స్నాక్. అట్లా ఇదంతా సిస్టమ్ అయిన తర్వాత ఈవినింగ్ అవన్నీ అయ్యేటప్పటికి ఇప్పుడు 6:30 అంత 7 లోపల ఇవి అయిపోయినాయి. అవార్డ్స్ ఇవ్వటం, ఫోటోలు దిగటం. 7:30 నుంచి హోమ్ మినిస్టర్ గారు అందరికి నైట్ డిన్నర్. ఈ డిన్నర్ అశోక హోటల్లో అరేంజ్ చేశారు. వాళ్ళే వచ్చారు మీ హోటల్కి ఇంకా? వచ్చారు. వచ్చి కింద బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు హాల్లోనే. రైనీ సీజన్ కదా, అందుకని బయట పెట్టాలి, లాడ్జ్లో పెట్టకుండా దీంట్లో పెట్టారు. అన్ని పెద్ద రౌండ్ టేబుల్స్ వేసి కుర్చీలు కూడా రౌండ్ వేసి ఎవరెక్కడ కూర్చోవాలో కూడా పేరుతో సహా అక్కడ ఉన్నాయి. గెస్టు అదే వచ్చిన అవార్డీకి ఒక పక్కనుండే ఒక కంపానియన్, వాళ్ళిద్దరే ఇస్తారు. ఆ ఇద్దరు అక్కడ పేర్లు ఎక్కడ ఉన్నాయో ఆ పేర్ల దగ్గర మనం ఫోటోలు కూడా పెడతారు. వాళ్ళు అంటే ఆల్బమ్ లాంటిది ప్రింట్ చేస్తారు కదా, ఆ ప్రింట్ చేసేదానికి పేపర్స్ తీసుకొని ఎవరి సీటు దగ్గర వాళ్ళు వెళ్ళి అక్కడే మనమే కూర్చోవాలి. స్టేజ్ అది ఉండటం, స్టేజ్ తిరగటం అది ఉండదు. ఇక అక్కడ హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒకసారి అందరూ అన్ని టేబుల్స్ దగ్గరికి వచ్చి అందరినీ పలకరించి అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి అలా అయిపోయారు. అక్కడతో రాత్రి 11:30కో ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తయితారు. 86 ఏళ్ల వయసు, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు అయింది. మీతో పాటుగా ఉన్నటువంటి కాంటెంపరీస్ కావచ్చు, చాలా మందికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఒక దశలో కాలంలో వినిపించింది ఏంటంటే, పద్మ అవార్డు రావాలంటే బోల్డ్ అంత రికమెండేషన్స్ చేయించుకోవాలి, ఈ పెద్దవాళ్ళ పైరవీలు ఉంటాయి, పొలిటికల్గా ఇలా ఉంటే తప్ప రాదు అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు పద్మశ్రీ మురళీమోహన్ అని ఇవన్నీ అన్న తర్వాత వచ్చినటువంటి ఒక అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మీ అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్. ఏమనిపించింది అప్పుడు ఆ మూమెంట్? అంటే పద్మశ్రీ ఏదో అనౌన్స్ చేస్తారు, అవార్డు ఇస్తారు, పేపర్లో ఫోటో వస్తుంది, ఇంతవరకే ఎక్స్పెక్ట్ చేశారు. అది వచ్చిన కాడ నుంచి ఒక వారం రోజులు ఫోన్లు, షాల్స్ తీసుకొని షాల్ కప్పేసి ఇంటికి ఇక్కడికి వచ్చేసి బొకేలు ఇచ్చి ఇవన్నీ చూస్తే మా ఆవిడ అడిగింది, ఏమంటే ఈ బొకేలో దాడి ఎప్పుడు పూర్తవుద్ది అని. అవార్డు పుచ్చుకునేదాకా జరుగుతూనే ఉంటాయి అన్నారు. అలాగే రోజు ఎవరో ఒకరు రావటం, షాల్ కప్పటం, ఒక బొకే ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న 2 డేస్ అయింది. రాగానే షూటింగ్కి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే. 24 వచ్చాం. 24 పైగా నాకు ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే 23వ తారీఖున పద్మశ్రీ బిరుదు వచ్చింది సాయంత్రం అయ్యేటప్పటికి. 24 నా బర్త్డే. సో 2 కూడా అంటే బర్త్డేకి కేంద్ర ప్రభుత్వం నాకు ఒక అవార్డు ఇచ్చి గౌరవించింది అనేటువంటిది ఒకటి, 2 ఒకే రోజులు కాబట్టి ఒక డబుల్ బొరాంజో అన్నట్టుగా ఫీల్ అయ్యాం. తర్వాత అక్కడ డిన్నర్ జరిగిన తర్వాత నైటు అక్కడ 6కి 6:30కి అయిన ఫోటోలు మొత్తం ఫ్రేములతో సహా కట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరికి ఎవరి కళ్ళు వెళ్ళిపోయటం వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చాడు. అంత ఒక గవర్నమెంట్ ఎంత క్విక్గా చేస్తుంది కానీ ఆశ్చర్యం వేసింది అనమాట. గవర్నమెంట్ ఇప్పటికి లేజీగా చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎవరు ఫోటోలు వచ్చాయో ఎవరు రాలేదో తెలియదు, అంతా కన్ఫ్యూజన్ ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లానింగ్, అంత ఆర్గనైజ్డ్, సిస్టమాటిక్గా. సో ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ చూసిన తర్వాత మురళీమోహన్ అంటే ఒక సాఫ్ట్ పర్సన్ అనేది ఉంటుంది. మురళీమోహన్ అంటే ఒక పోలీసులు ఎలా ఎంక్వైరీలో ఒక క్లీన్ చిట్ ఇచ్చారో అలాంటి క్లీన్ చిట్ ఇవన్నీ ఉన్నాయి. మీరు వెరీ ఫస్ట్ టైం ఒక షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ఒక అప్లాజ్, అప్రిషియేషన్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒక ఎనర్జీ లాంటిది వచ్చి ఉంటుంది కదా? డెఫినెట్గా ఇట్స్ ఎనర్జీ. నిజంగా ఇప్పుడు దాని మూలంగా మనకు వచ్చేది ఏమి ఉండదు. మనకేం డబ్బులు ఎవరు, మనకేం కిరీటాలు పెట్టరు, లేకపోతే ఆ కిరీటాలు ఇప్పుడు ఇచ్చిన ఈ పద్మశ్రీ మురళీమోహన్ అని రాసుకోకూడదు నేను. అవును. మీలాంటి వాళ్ళు ఎవరన్నా పద్మశ్రీ మురళీమోహన్ గారు అనొచ్చేమో కానీ
నేను ఎక్కడ కూడా నా లెటర్ ప్యాడ్లో కానీ ఐప్యాడ్లో వీటిలో కానీ ఎక్కడ పద్మశ్రీ మురళీమోహన్ అని రాయకూడదు. అవును. మురళీమోహన్ పద్మశ్రీ అవార్డీ అని అవార్డీ. కింద బ్రాకెట్లో పెడతారు. ట్రూ. అంతవరకే తప్ప అనౌన్స్గా నాకు బ్యానర్లు కట్టండి నేను చెప్పటం ఇది చేసుకోవడం పద్మశ్రీ మురళీమోహన్ ఉండటం జందాబాద్ అంటే ఏమి ఉండవు. అవును. అంత స్ట్రిక్ట్. ఆ ఇచ్చింది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి వెళ్ళేది. ఆ వచ్చేదాన్ని ఒక షోకేస్ మంచి బాక్స్ లాంటిది ఇచ్చారు, బ్యూటిఫుల్ వుడెన్ బ్యాగ్స్. దాంట్లో పెట్టుకొని గోడ తగిలించుకోవడం బీరాలో పెట్టుకోవడం చేయాలి తప్ప ఉమ్. దాన్ని మీరు ఎప్పుడు ఇక లైఫ్లో పెట్టుకోవడానికి లేదు. ఎంత గౌరవ సూచకంగా మీకు ఇచ్చారో అంతే గౌరవంగా మనం దాన్ని దాన్ని చూసుకోవాలి. చూసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్నది ఒకటి ఇచ్చారు, అదే మాదిరిది ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్, సన్నగా పొడుగ్గా ఉంది. ఉమ్. దాన్ని మాత్రం ఇక్కడ స్టేట్ ఫంక్షన్స్ అయినా జరిగేటప్పుడు, అఫీషియల్ ఫంక్షన్స్ అయినా జరిగినప్పుడు అది పెట్టుకొని వెళ్ళచ్చు. ఉమ్. అంతే తప్ప ఈ పెద్దదాన్ని ఇప్పుడు అదే మిలిటరీ వాళ్ళకి బోల్డెన్ పథకాలు అవును, వస్తాయి అవును. కదా, వాళ్ళు మెడల్స్. వలసని పెట్టుకుంటారు. ఆ మెడల్స్ అన్ని పెట్టుకుంటారు. పెట్టుకుంటారు అది మెడల్స్. ఇదేమో మరి భారత గౌరవం, ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఒక ఇది కదా. పురస్కారం. సో ఇన్నేళ్ల ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక రోజు అయితే వాకింగ్ మీకు మిస్ అయిపోయింది. ఆ రోజు అప్రిషియేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ కాల్స్ తీసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అయిందా? యా కంటిన్యూ అయింది. అది ఇప్పుడు ఆ 3 రోజులు అక్కడికి వెళ్ళాం కదా, ఆ. 22, 23, 24. 22 మాకు ఫ్లైట్ 10:30కి. మామూలుగా 5ంటికి లేచిపోయి వాకింగ్ అది చేశాను. ఈ 3 రోజులు మిస్ అవ్వకూడదు అని మళ్ళీ అదొకటి అవునా? మనసులో ఆ. చేసేసాం. అంటే రోజుకి 15,000 అడుగులు నడుస్తాను నేను. అంటే 15,000 ఇన్ ఏ సింగిల్ స్ట్రెచ్? సింగిల్ స్ట్రెచ్ కాదు, ఒక స్ట్రెచ్లో ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా నడుస్తాను. తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది. భోంచేసిన తర్వాత ఒక 20 నిమిషాలు నడుస్తాను ఇంట్లోనే. మళ్ళీ అలాగే ఈవినింగ్ ఒక సెషన్ మళ్ళీ వాకింగ్. నైట్ పడుకోబోయే ముందు స్కోర్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ అప్పుడు పడుకోబోయే దాని కంప్లీట్ ఆ గ్యాప్ ఫిల్ 15 చేసుకొని. ఫిల్ అవ్వాలి. ఉమ్. అట్లా ఆ రోజున ఫ్లైట్కి ఎక్కే ముందే పూర్తి చేసేసి 15,000 వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే యాక్చువల్గా ఈ అవార్డు ఇచ్చే రోజు రిహార్సల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కువ నడవటానికి కుదరలా. అక్కడికి ఉన్నంతలో నడిచాను. ఉమ్. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యేటప్పుడు 11 అయింది. అప్పుడు కూడా మళ్ళీ కొంచెం నడిచి అంత నడవలేదు కానీ 7,000, 8,000 నడవగలిగాను. ఉమ్. 3వ రోజు మళ్ళీ అంత నడిచాను. మళ్ళీ 15,000 చేశారు. కంపెన్సేట్ చేయాలి నెక్స్ట్ డే. అయ్యో నిన్న మిస్ అయింది కదా, ఉంటుంది. అలాంటి ఉంటుందా? చేస్తా, స్కోర్ చేస్తా ఉంటాం. ఒక రోజు 20,000 కూడా నడవాల్సి వస్తాయి. ఓ. ఒక రోజు షూటింగ్ ఉంటుంది, పొద్దున్నే వెళ్ళిపోతాం. ఆ రోజు వాకింగ్ చేయటం కుదరదు. సాయంత్రం వచ్చిన తర్వాత లేకపోతే పడుకోబోయే ముందు కొంత చేయటం, లేకపోతే నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఎప్పుడైనా వీక్లో చూసుకుంటే 15,000 యావరేజ్గా రావాలి. ఉమ్. అందుకని ఒక్కోసారి ఎక్కువ చేయాల్సి వస్తాయి, ఒకసారి తక్కువ చేయాల్సి వస్తాయి. యూజువల్ గా డాక్టర్స్ చెప్పేది 10,000 అడుగులు చాలు అంటారు. దాన్ని మించి Exactly. చేస్తున్నారు ఎందుకలా? అంతకుముందు నేను 20,000 నడిచేవాడిని. ఆ. ఎందుకు 20,000 నడిచేవాడిని అంటే ఎర్లీ ఏజ్లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గడం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా దొరుకుతాయి. బాగా ఎక్కువ పరిగెడతారు, జాగింగ్ చేస్తారు ఇవన్నీ. నేను ఆ రోజుల్లో కూడా నడిచేవాడిని, అప్పుడప్పుడు జాగింగ్ చేసేవాడిని, స్విమ్మింగ్ చేసేవాడిని, ఉమ్. లేకపోతే ఏదైనా హార్స్ రైడింగ్ లాంటిది చేసేవాడిని. అప్పట్లో ఈ జిమ్లో ఇవన్నీ లేవు మేము వచ్చిన కొత్తలో. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే, నాగేశ్వరరావు ఎప్పుడు నడకే. ఎన్టీ రామారావు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లెగుస్తారు ఆయన. 3:30 లేచిపోతారు. లేచిపోయి కాలకృత్యాలు తీసుకొని ఇక అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్లోడ్ చేసి ఉంటుంది. ఉమ్. ఎప్పుడు? ఇప్పుడు ఒక పార పుచ్చుకుంటారు, మామూలు ఇట్లా పెద్ద ఈ కాకుండా పార ఇట్లా ఒంగోని వంగి. పోయారన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ఇసుక అంతా ఇటు దోస్తారు మొత్తం. ఈ లారీ లోడ్ ఇటు మొత్తం వస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఇది తీసుకొని ఇటు పోతారు. ఆ. దట్ ఈస్ అదే రోజు. రోజు రోజు అది ఆయన ఎక్సర్సైజ్. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అభిమానించారు, ఎంతమంది అభిమానులు వస్తున్నారంటే అది నిలబెట్టుకోవాలంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవును కదా. ఏది పడితే ఎత్తాను, లిమిటెడ్ ఫుడ్, వీలైనంత వరకు హౌస్ ఫుడ్, స్వీట్స్ దగ్గరికి రానేమో, ఉమ్. ప్రాక్టీస్. అది వాకింగ్ చేస్తారా, జిమ్కి వెళ్ళి చేస్తారా, ఏం చేస్తారు, అది ఆ బాడీ కాపాడుకోవాలి, పొట్ట పెరగకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది అంటారు మురళీమోహన్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, మేము కూడా మీలాగే చేస్తామండి అని చెప్పినప్పుడు మనసులో సంతోషం ఉంటుంది. లోపల అనుకుంటాం దీనికోసమే ఎంత కష్టపడుతున్నాం, నీకేం తెలుసు బాబు అంటాం. మా కష్టం ఏం తెలుసు. మీరు ఏం తింటారు సార్ అంటారు. మీరందరూ ఏం తింటారు, నేను అదే తింటాను, కాకపోతే లిమిట్గా తింటున్నాం, ఏమి తింటున్నామో తెలుసుకొని ఎంత తినాలో తెలుసుకొని అంత కరెక్ట్గా ఉంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది పెట్టే ఉంటుంది అనుకోండి, మామూలుగా ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తింటాం కదా, ఏం తిన్నాను నేను.
ఎదురకుండా ఫ్రూట్స్, హ్మ్. సీజనల్ ఫ్రూట్స్, పప్పాయి, లేకపోతే వాటర్ మిలన్, యాపిల్, హ్మ్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు, అట్లా సీజనల్ ఫుడ్ తినేసి ఒక గ్లాస్‌తో రాగి రాగి జావ తాగుతాను డైలీ. డైలీ. అదే లంచ్‌కి వచ్చేటప్పటికి ఆ రోజు అప్పుడు రైస్ తోటి వెజ్ మెయిన్‌గా ఆకుకూర కంపల్సరీగా ఉంటది. ఆకుకూర, పప్పుకూర ఇది. తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాం. అది హ్మ్. కూడా వారానికి ఓ 2 రోజులు, 3 రోజులు తింటాం కాబట్టి రెగ్యులర్‌గా తినను. నైట్ టైమ్ ఓన్లీ టిఫిన్ ఒక దోస, హ్మ్. లేకపోతే ఓ 2 ఇడ్లీ, 2 కానీ 3 కానీ ఇడ్లీ. ఏదో ఒకటే, ఒక్క ఐటమే. అది తినేసి గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకో. హ్మ్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంకుండదు. ఓన్లీ ఉండదు. ఫ్రూట్స్ ఇవే ఇంకా. ఫ్రూట్స్. ఒక సింగిల్ ప్రాపర్ మీల్ ఆ! ఆఫ్టర్‌నూన్ అవుతది అలా లంచ్‌కి ఇప్పుడు అంతే. మరి రామారావు ఎన్నుకున్నది ఇసుక అటు ఇటు హ్మ్. వారేటి. ఆ టైంలో మీరేం చేసేవారు మరి? అప్పుడు మేము పొద్దున్నే బయటికి తెల్లవారుజామున లేచి నడక్కే వెళ్ళేవాళ్ళం. హ్మ్. అప్పుడప్పుడు బీచ్‌లో నడిచేవాళ్ళం. బీచ్ వెళ్ళిపోయి బీచ్‌లో శాండ్‌లో నడిచేవాళ్ళం. చెప్పులు లేకుండా, షూ లేకుండా షూ అప్పటికి. లేకుండా. లేకపోతే స్విమ్మింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా చేస్తా ఉంటాను. ఇప్పుడు కాకపోతే బాడీకి ఎప్పుడు కూడా ఒకటే అలవాటు చేయకూడదట. హ్మ్. తిండి గాని, ఎక్సర్సైజ్ గాని ఏదైనా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసేయాలన్నమాట దాన్ని. ఏ రోజున ఏం పెడతాడో తెలీదు ఈయన హ్మ్. అనుకోవాలి అది. లేకపోతే షుగర్స్ అన్నీ అక్కడ స్టోర్ లేకపోతే అయిపోయి అంతా మొత్తం ఉంటారు. స్టోర్ చేసేసి పెడతది. అవును. ఆ! అందుకని అలా చేయటం అలవాటు. ఇప్పుడు జిమ్‌కి కూడా ఎళ్తున్నా. ఎందుకంటే కొంచెం మజిల్స్ అయన్నీ కూడా లూజ్ అయిపోతున్నాయి ఏజ్‌ని బట్టి. మరి దానికి మా బాబు గొడవ పెడితే ఆ! జిమ్‌కి రోజు ఒక గంట సేపు ఈవినింగ్ 4:30-5:30 జిమ్ చేస్తాను. అదే వాకింగ్ ట్రెడ్‌మిల్ మీద చేయొచ్చు కదా! ఎందుకు 15,000 అడుగులు చేయొచ్చు. పార్క్. థ్రెడ్‌మిల్ మీద చేసేటప్పుడు ఏమవుద్దంటే అది ఒక రిథమ్ పెట్టుకొని స్పీడు, హ్మ్. ఎలివేషన్ అయన్నీ పెట్టుకొని చేస్తాం. దాంట్లో స్పీడు అవును. తగ్గించుకోవడం కావాలంటే చేసుకుంటూ హ్మ్. ఉంటాను. నాకెందుకో మొదటి నుంచి అది ఇష్టం లేదు. నాకు నేచర్‌లో నడవాలి. మనం వచ్చిన స్పీడ్‌లో మనం నడవాలి. ఒకసారి నడుస్తాం స్పీడ్‌గా, ఒకసారి కాసేపు పరిగెడతాం. కూర్చోవాలనిపిస్తుంది. అందుకని అట్లా నాకు ఆ ఫ్రెష్ ఎయిర్‌లో తెల్లవారుజామునంటే బావుంటది. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా అమెరికా ఎళ్ళామనుకోండి రోడ్లు, గీడ్లు మరి గబుక్కన మిస్ అయితే మనం రాలేం. అందుకని ఎటెళ్తున్నాం, లెఫ్ట్ ఎక్కడ తిరుగుతున్నాం, రైట్ ఎళ్తున్నాం అయన్నీ చూసుకొని హ్మ్. దాని ప్రకారం ఒక మ్యాప్ ఏదైనా పెట్టుకుంటారా మొబైల్‌లో? ఏముంది మొబైల్‌లో పెట్టుకోవడం. హ్మ్. ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన పొద్దున్న ఇంత తింటారు, ఒక కోడిని మొత్తం లాగించేస్తారు, ఇన్ని బజ్జీలు తింటారు, ఇంత స్వీట్ తింటారు. వీటి గురించే చెప్పేవాళ్ళుంటారు తప్ప, ఆ! ఆయన ఎంత మెయింటైన్ చేస్తారో, లేకపోతే దానికి తగ్గట్టుగా ఎంత ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తారో అనేది చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువుంటారు కదా! తక్కువుంటారు. పైగా ఆయన పౌరాణిక క్యారెక్టర్‌లు చేసేటప్పుడు అప్పుడు షర్ట్ గిట్ట ఉండదు కదా! వాళ్ళ కృష్ణుడేసినా, హ్మ్. దుర్యోధనుడేసినా, భీముడేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తేడొచ్చు. మిగిలిన అన్ని రోజులు అసలు నేల మీదే పడుకుంటారు. పౌరాణిక క్యారెక్టర్ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు. ఓన్లీ వెజిటేరియను. హ్మ్. నేల మీదే పడుకుంటారు. అట్లా అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారాయన. ఆ పౌరాణిక అంత పవిత్రంగా. మరి ఇయన్నీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. నేను కూడా రోజు చేసిన తర్వాత ఫోటోలు అదే అద్దంలో చూసుకుంటాం కదా! చేసుకునేటప్పుడు బట్టలేసుకున్నప్పుడు చూసుకుంటాం. చూసుకున్నప్పుడు బాగుందనుకో అనుకున్నట్టుగా అనుకోని బాడీ గీడీ అన్నీ బాగుంటాయి. ముద్దొస్తున్నావోయేమో అనుకోని నన్ను నేనే ప్రతిరోజు అనుకుంటారా? ఆ! ప్రతిరోజు అనుకోకపోయినా అప్పుడప్పుడు అనుకుంటా. ఒక్కోసారి ఏదో సరిగ్గా నడవలేకో, ఏదో కుదరలేకో కొంచెం పొట్ట పెరిగి మొహం పీకిపోయినట్టుంటే, ఏంట్రా మొహం హ్మ్. దరిద్రంగా ఉంది. బయట ఆళ్ళందరూనేమో నిన్ను ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అంటున్నారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏయ్! నన్ను నేనే తిట్టుకొని, మిమ్మల్ని ఆ మీరు రోజు నుంచి మోటివేట్ చేసుకొని. మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్‌సైజ్ ఎక్కువగా ఉండటం, ఇది చేయటం అది చేస్తా. హ్మ్. ఇన్ని చేస్తున్నారు కదా మీరు. భక్తి అనేది ఎక్కువ అనేది మాకర్థమవుతుంది. దానికి టైం ఎప్పుడు కేటాయించారు మీరు? దానికి భక్తి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పారు మాకు. హ్మ్. ఆవిడ రెగ్యులర్‌గా పూజ చేసేవారు. నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి కాళ్ళు కట్టుకొనొచ్చి మంచం మీద కూర్చొని ఏం దండం పెట్టుకోవాలి, ఎలా అనుకోవాలి, తెల్లవారుజామున లేవగానే ఏమనుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని మిగిలిన ఎట్లా ఎలగాలి ఇయన్నీ ఆవిడ నేర్పారు. ఆ నేర్పిన తర్వాత చదువుకునే రోజుల్లో కూడా దేవుడి దగ్గరికెళ్ళటం, దండం పెట్టుకోవడం, పరీక్షలకెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం, అప్పుడప్పుడు గుడికెళ్ళటం, గుడి నుంచి రావటం అంతవరకే. హ్మ్. రెగ్యులర్‌గా కూర్చొని పూజ చేయటం అనేది మాత్రం నేను బిజినెస్‌లో దిగిన తర్వాత విజయవాడలో హ్మ్. బిజినెస్. అప్పటి నుంచి రోజు మరి 10 నిమిషాలు పూజ, 20 నిమిషాలు పూజ, 30 నిమిషాలు, అరగంట, గంట. గంట లెవెల్ దాకా పెరిగిందనమాట అది. ఇప్పుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 6కి వాకింగ్. ఫ్లైట్‌కెళ్ళాలంటే హ్మ్.
6కి ఫ్లైట్కి వెళ్ళాలంటే అక్కడ 5కల్లా అక్కడ ఉండాలి కదా. అంటే 4:30కు బయలుదేరాలి. అందుకని 3కి నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు వెళ్తాను ఇప్పటికి. అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాను ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు. ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకోవడం. కంపల్సరిగా డిసెంబర్ రాగానే ఆ నల్ల బట్టలు వేసుకుంటాం, చెప్పులు లేకుండా ఉంటాం, శాకాహారం, ఒంటిపూట భోజనం, అప్పుడు కింద నేల మీద పడుకుంటారు. పడుకోవటం అవన్నీ స్ట్రిక్ట్గా పాలిస్తాను. అలాగే దేవుడు ఉన్నాడు లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఉంటాయి. ఉన్నాడు లేడు అని వాళ్ళందరూ కూడా ఒక రోజు అడిగాడు నేను ఒక ఆయన, మురళీమోహన్ గారు మీకు బాగా భక్తి ఎక్కువ కదా. అవునండి అన్న. రోజు పూజ చేస్తారా అన్నాడు. చేస్తానండి అన్న. మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డాడా అన్నాడు. కనపడ్డాడండి. నాకు చూపిస్తారా అన్నాడు. మీకు నిజంగా చూడాలంటే చూపిస్తారండి. నాకు నిజంగానే చూడాలండి అని. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్తే చూపిస్తాను. అడగండి సార్ అన్నాడు. మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా అన్న. కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంట్లో ఉంటుంది. దేనికి ఉపయోగిస్తారు దాన్ని? స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దండి, ఏసీ ఇది వస్తుంది, మైక్ సౌండ్ వస్తుంది అన్నాడు. కరెక్ట్ కదా, మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి. తెలుసు అండి. అది ఎలా ఉంటుందండి? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, ఎలా ఉంటుంది చెప్పండి అన్న. మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి? కరెంట్ ఉంది, కరెంట్ ఉందని తెలుసు, ఇట్లా తెలుసు, కానీ అది ఎలా ఉంటుందని తెలియదు కదా. దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు, మనం ఎవరైనా చూడాల. కానీ మన పెద్దలు మనకు అందరికి కూడా కొన్ని ఫోటోలు, ఒక ఆకృతి, దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి, బహామా ఏదో అంటారండి, చికాగోలో చికాగోలో తీసుకెళ్ళారు. బహామా టెంపుల్ అనేది ఒక పేరు, మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్లో ఏం ఉండదు. లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంటుంది, ప్రేయర్ హాల్ లాగా. ఎవరి కాళ్ళు లోపలికి వస్తారు, కూర్చుంటారు. సైలెన్స్ ఈజ్ గాడ్ అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అని చేసి వెళ్ళిపోవటం అంతే. ఎవరు ముష్యు అని కూడా శబ్దం కూడా ఏర్పడదు. పిన్ను పడితే కూడా మోగి ఏర్పడుతుంది మనకి, అంత నిశ్శబ్దం అనమాట. సైలెన్స్ ఈజ్ గాడ్ అది చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు, కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే మరి దేవుడు ఉన్నాడు అంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు. నీ కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా, నిశ్శబ్దంగా నువ్వు చూడు, నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. లేరండి, చనిపోయారండి అన్నాడు. మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పి పర్సులో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్న. ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు అన్నాడు. అంత కోపం వచ్చింది. ఏమంటే అది కాగితమే కదా, మీ నాన్న కాదు కదా, మీ నాన్న చచ్చిపోయారు లేరు అక్కడ, కాగితమే కదా, చింపే సాతలు పారేయండి అన్న. ఎవరండి అన్నాడు. అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు, అలాగే దేవుడిని ఎందుకు చూడు? ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా. దేవుడు ఉన్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది కూడా అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నా లేదు, ఇది ఏది అని అన్నా, మనకి పంచిపోతాలు దేవుళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి, ఎదురుకుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా భూమి అలా తన చుట్టూ దానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు? ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంటే, 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపట్టలేదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు 1,000 మంది ఐడెంటిఫై చేసిన శవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి మొత్తం మటాష్. అలాగే గాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేసిందానికి ఎంతసేపు ఉంటావు నువ్వు? గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు? చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా, ఒక రోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను అన్న, కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలు ఏమైపోద్ది? అసలు సూర్యుడు అనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఈ 2 రోజులు అసలు గడ్డగట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దేవాలే కదా, వీళ్ళు లేవని అనలేవు కదా. నువ్వు రోజు సూర్యుడి దండం పెట్టుకుపోని.
అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను కూడా రేపు నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేసారు ఆయన్ని ఇంకా. ఆయన మార్చేసాం. హ్మ్. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. 'జయసింహ' అని బాలకృష్ణ గారు హీరోగా చేశారు ఓ సినిమా. ఆ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టరు. హ్మ్. బ్రహ్మానందం గారికి ఒక క్యారెక్టరు. మేమందరం కలిసి అదే ఊరది తమిళనాడులో ఉంది. హ్మ్. ఏదో పేరు పేరు కాదు సరిగ్గా గుర్తులేదు. అక్కడికెళ్ళాం షూటింగ్. ఒక హోటల్‌లో మాకు ఇచ్చారు. కాటేజ్‌లో. ఎవరి కాటేజ్ వాళ్ళకి ఉంది. మధ్యలో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను మామూలుగా 5కి లేచి ఇది చేస్తుంటే అప్పటికి బాలకృష్ణ గారు 3కే లేచి హ్మ్. ఆయన జిమ్‌లో ప్రాక్టీస్ చేసి నేను లేచి ఇట్లా వస్తా ఉండగా ఆయన లోపలికొచ్చారు. బాబు అయిపోయిందా అంటే అయిపోయిందండి అన్నాడు. వెళ్ళిపోయి స్నానం చేస్తాను. నేను నడిచి నేను ఇవన్నీ చేసి వచ్చేటప్పటికి ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. అట్లా దేవుడు. నేను నాకున్న పూజ ప్రకారం నేను స్నానం చేసిన తర్వాత మామూలు 9కి వెళ్ళిపోవాలి కాబట్టి హ్మ్. 8:00 8:30 లోపల పూజ అయ్యేటట్టుగా కూర్చోండి. ఆ రోజున నాకు షూటింగ్ లేదు. బ్రహ్మానందం గారికి షూటింగ్ లేదు. బాలకృష్ణ గారికి షూటింగ్ ఉండి వెళ్ళిపోయారు ఆయన. ఆయనకి చాలా పట్టుదలలు ఎక్కువ కొన్ని. ఆ రోజున ఏదైనా మంచిది కాదు ఈ టైం అన్నారనుకోండి. దానికి ముందన్నా బయలుదేరతాడు లేకపోతే అది అయిన తర్వాతన్నా బయలుదేరతాడు. అంత ఇదిగా అనమాట. అక్కడ ఎవరు ఉండరో తెలీదు. షూటింగ్ మొదలవ్వలేదు అనేసి ఎళ్లి కార్‌లో అట్ట పడుకొని ఉంటాడు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడనమాట. హ్మ్. సరే నా పూజ అయిపోయింది. ఈయనొచ్చి కూర్చున్నాడు బయట. ఇంకా అవుద్ది, ఇంకా అవుద్దని చూస్తున్నాడు. నేను నా పూజ ఎలా చేస్తానంటే ఇదివరకు నిశ్శబ్దంగా చేస్తాం కదా ఎవరైనా. నాకు మొదట్లో ఆ వాయిస్ కొంచెం పేలగా ఉండేది. అప్పుడు అందరూ చెప్పారు వాయిస్ ప్రాక్టీస్ చెయ్యి అది ఇది అని. అప్పుడు ఏం చేయాలి రకరకాలని ఆలోచించిన దాంట్లో ఇదొచ్చింది. రోజు శ్లోకాలు పూజ చదవడమా? చేస్తాం కదా! రోజు మనం చదివే శ్లోకాలు గాని, ఇయి గాని మంత్రాలు గాని బాగా బిగ్గరగా చదువుదాం ప్రాక్టీస్ అవుతుంది అని. అలా నేర్చుకున్న తర్వాత నేను పూజ చేసుకున్నాను. అయిపోయింది. బయటకొచ్చి చూస్తే బ్రహ్మానందం గారు కూర్చున్నాడు. "ఎంతసేపు అయిందండి వచ్చానా?" "మీరు పూజ మొదలెట్టినప్పుడు వచ్చాను. అప్పటి నుంచి ఎప్పుడు అవుద్దా? అవుద్దా?" అని కూర్చున్నాను. అన్న తర్వాత అడిగాడాయన. "మీరు ఎవరిని పూజ చేస్తారు అండి?" అన్నాడు. "నేను అందరిని పూజ చేస్తానండి. అన్ని శ్లోకాలు చదువుకుంటాను. జీసస్‌ని పూజ చేస్తాను. అల్లాని చేస్తాను. హ్మ్. అందరికి చేస్తానండి." హ్మ్. "మరి మీరెవరిని చేస్తారండి?" అన్నా. "నేను ఒక్క వెంకటేశ్వర స్వామికే చేస్తా. ఇంకెవరికి చేయను" అన్నాడు. "అదేంటి?" అన్నా. ఆయన ఒక ఇది చెప్పాడు. ఇప్పుడు మన సర్వెంట్స్ 4 ఇళ్లలో 4 చోట్ల పనులు చేసేసి వెళ్ళిపోతారు కదా! అలా ఒక సర్వెంట్ ఉందనుకోండి. హ్మ్. 10 ఏళ్లలో మనది కూడా ఇల్లు మన దగ్గరికొచ్చి చేస్తది. అట్లా అన్నీ చేసేసి వెళ్ళిపోద్ది. రేపు ఏదైనా సిక్ అయిందనుకో, అమ్మాయికి జ్వరం వచ్చింది ఏదోననుకో, మనం ఏం చూసేదేంటిలే ఆయన చూస్తాడులే, ఆయన చూస్తాడు, ఈయన చూస్తాడులే అనుకుంటారు. ఎవరు చూడరు. అదే మన ఇంట్లోనే పని చేస్తుందనుకోండి. అమ్మాయికి సిక్ అవ్వగానే మనం వెంటనే మందులోకి చేయించి డాక్టర్ దగ్గరికి రెస్పాన్సిబిలిటీ చేస్తామా అనేది. లేదా రెస్పాన్సిబిలిటీ. అలాగే అందరి దేవుళ్ళైతే ఆ దేవుడు చూసుకుంటాడులే, ఈ దేవుడు చూసుకుంటాడులే దేవుళ్ళు కూడా ఎవరు చూడరు. అందుకని నేను ఒక్క వెంకటేశ్వర స్వామిని చూస్తాను. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. నాకేదైనా అయితే వెంకటేశ్వర స్వామిదే బాధ్యత. అప్పుడప్పుడు ఒక్కోసారి వేరే దేవాలయానికెళ్ళాల్సొస్తది. ఏ దేవాలయానికెళ్ళినా అక్కడ విగ్రహం శివుడిదున్నా, విఘ్నేశ్వరుడిదున్నా, ఇంకోడిదున్నా నేను మాత్రం దండం పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామే కనపడతాడు. హ్మ్. నేను నమ్మేది అది. అది ఒక విధంగా సిద్ధాంతం బానే ఉంది. ఇట్లా రకరకాలు హ్మ్. ఉన్నాయి. సరే ఇప్పుడు ఫైనల్‌గా అంటే పద్మశ్రీ వచ్చిన తర్వాత దీనికి ఇంత వాల్యూ ఉంటదని గాని, ఇంతమంది అభిమానులొచ్చి పలకరిస్తారని గాని, ఇంతమంది ఇన్ని రకాలుగా అభినందిస్తారని గాని నేను అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద 100 టైమ్స్ నాకు ఎక్కువగా అనిపించింది. హ్మ్. మేము మీ ఇంటర్వ్యూ కోసం ఇలా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే మాకు చుట్టూ మెమెంటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఒక పక్కన దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎంత పర్టిక్యులర్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా మీరు వీటిని భద్రపరుచుకున్నారు అనిపిస్తది. ఇక్కడ ఎక్కడా కూడా మాకు ఫిల్మ్స్ షీల్డ్స్ అనేవి కనిపించట్లేదు. మీరు ఎక్కడైనా గౌరవ అతిథిగా వెళ్లారు, లేకుంటే ఆ విజిట్‌కి వెళ్లారు, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది, వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ని మెమోరీస్, మెమెంటోస్ ఇవన్నీ ఇలా ఎందుకంత భద్రంగా పెట్టుకోవాలనిపించింది? ఎక్కడో ఏదో అయింది. 50 ఏళ్ల ఈ జర్నీలో బోలెడన్ని వచ్చుంటాయి. వాటిని ఇంకెక్కడో డంప్ చేసి అక్కడ పెట్టుండొచ్చు. ఇవన్నీ ఎదురుగా ఎందుకు పెట్టుకున్నారు మీరిలా? అంటే మాకు మెడ్రాస్‌లో ఎళ్ళినప్పుడు ఫస్ట్ అసలు 100 డేస్ షీల్డ్ వస్తే చాలా ఆనందంగా హ్మ్. విపరీతంగా సినిమా సక్సెస్ అయింది. 100 రోజుల పండగయింది. షీల్డ్ ఇచ్చారు. గుర్తుగా ఉంటది. నాకు మొట్టమొదట వచ్చిన షీల్డు అన్నదమ్ముల అనుబంధం షీల్డ్. హ్మ్. ఎన్టీ రామారావు, నేను, బాలకృష్ణ గారు ముగ్గురు యాక్ట్ చేసాం అన్నదమ్ములుగా. అది ఫస్ట్ షీల్డ్ వచ్చింది. వచ్చిన రోజు చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. చాలా జాగ్రత్తగా చూపించుకున్నాను. ఆ టీవీ మీద పెట్టారు. ఇంకా వన్ బై వన్ డేలో చూసారు ఓ షీల్డ్స్ వచ్చేస్తున్నాయి. హ్మ్.
వీటికన్నిటికి ఇది కట్టాలి, వీటిలో అక్కడెక్కడ పెట్టం కుదరదని మంచి షోకేస్ కట్టుకున్నాం, దాంట్లో పెట్టుకున్నాం. ఇంకా అయి నిండిపోయింది. పక్క రూమ్‌లో ఇంకో షోకేస్ కట్టి దాన్ని పెట్టాం. ఎవరైనా వచ్చేస్తే ఇయన్నీ చూస్తా ఉండేవారు. ఇది ఈ సినిమా ఇదే. సార్ ఇదే అండి మా ఆస్తి అని చూపించేవాడు. నేను అంటే అదొక సంతృప్తి. ఒక్కో దాన్ని చూస్తే ఒక గుర్తు, హ్మ్. ఒక జ్ఞాపకం, ఒక్కో అనుభవం ఇయన్నీ ఉంటాయి. అట్లా అట్లా చూసి అందుకని చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని నేను. ఇక్కడికొచ్చేటప్పుడు లారీలో ఏసి తీసుకొచ్చి అప్పటికి షోకేసులు రెడీ అవ్వక రూమ్‌లో పడి తడిసిపోయి, అన్నీ ఊడిపోయి, మొత్తం అక్కడి నుంచి తెచ్చినయి అన్నీ పోయినాయి. సినిమా షీల్డ్‌లు అన్నీ పాడైపోయినాయి. హ్మ్. ఇక ఆ తర్వాత నుంచి ఇక్కడికొచ్చిన షీల్డ్‌లు, ఇక్కడికొచ్చిన ఇవన్నీ మాత్రం జాగ్రత్త చేసుకున్నాను. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో, వీటన్నిటిని మళ్ళీ ప్రాపర్‌గా ఎక్కడైనా అరేంజ్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి అనేది అనిపిస్తుందా? ఇట్లాగే ఉంచుతారా అంటే వీటిని? అక్కినేని నాగేశ్వరరావు గారు చేయించారు. దానికి అన్నపూర్ణ స్టూడియోలో ఒక చక్కగా ఒక బిల్డింగు కట్టి, ఆ బిల్డింగ్‌లో లోపల అయన్నీ డెకరేట్ చేసి పెట్టారు. హ్మ్. నాకు అన్ని షీల్డ్‌లు ఆయనకొచ్చినాయి. నీకు ఎన్ని షీల్డ్‌లొచ్చినాయి. ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. ఒక భారతరత్న ఒక్కటి రాలేదు తప్ప. మరి అలాగే సినిమాల్లో పెద్ద అవార్డులాగా దాదాపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. రఘుపతి వెంకయ్య అవార్డ్ వచ్చింది. ఎన్నో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఆళ్ళకి అన్ని అవార్డులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఓ బిల్డింగే సెపరేట్‌గా కట్టి ఇది చేశాడు. హ్మ్. మాకు ఇయన్నీ అన్నీ లేవు. అందుకని కాకపోతే ఉన్నాళ్ళ చెప్పే దాంట్లో ఒక రూమ్‌లో డెకరేట్ చేద్దాం అని అనుకున్నాం. హ్మ్. దేనికది ఇప్పుడు అన్నీ కూడా కలివిడిగా పెట్టేసి ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఫిల్మ్‌లో చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటుగా 'జయభేరి' అనేటువంటి ఒక గ్రూప్‌ని పెట్టుకున్నారు. అది హ్యాండిల్ చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకున్నారు. దానికి కూడా ఎవ్రీ ఇయర్ స్కాలర్‌షిప్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు ఆ టైం అనేది ఎలా దొరుకుతుంది? ఎట్లా వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకొని ప్రాపర్‌గా షెడ్యూల్స్ చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ? అంటే యాక్చువల్‌గా ఒరిజినల్‌గా నేను బిజినెస్ మ్యాన్ అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరిక. హ్మ్. అందుకని నాకు సరిగ్గా చదువు వంట పట్టల. ఎప్పుడు మనసు ఏదో ఒక బిజినెస్ చేయాలి. మా మేనమామలు చేస్తారు, మా బాబాయిలు చేస్తారు, మా పెదనాన్నలు చేస్తారు. మనం కూడా ఇలా ఏదో బిజినెస్ చేయాలి హ్మ్. అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏలూరు కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో కూడా కృష్ణ గారు, నేను ఇద్దరు క్లాస్‌మేట్స్. ఇద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్ళం. అంటే బుద్ధిమంతుల్ని కొంచెం కామ్‌గా ఉండేవాళ్ళని ముందు కూర్చోబెట్టి, అల్లరి బ్యాచులందరిని వెనక లాస్ట్ కూర్చోబెడతారు కదా! వెంచర్స్. అందుకని మేము ఫస్ట్ బెంచ్‌లో ఉండేవాళ్ళం. ఆయనకి అప్పటికే నాగేశ్వరరావు గారు ఏదో సందర్భంగా 60 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన మా కాలేజీకొచ్చారు. వచ్చిన రోజున అంతా చూసిన తర్వాత అందరూ ఎగబడి ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్‌లు ఆయన వస్తాడని ముందే తెలుసు మాకు. అందరూ ఆటోగ్రాఫ్ బుక్కులు తీసుకెళ్తే అందరికి సంతకాలు పెట్టాడు. కృష్ణ గారికి అప్పుడు అనిపించింది. అబ్బా! సినిమా హీరో అయితే ఇంత డిమాండ్ ఉంటదా? ఇంత క్రేజ్ ఉంటదా? మనమే ఎందుకు కాకూడదు? నేను బానే ఉంటా గదా! అన్న ఆలోచన మొదటి ఆలోచన అక్కడే వచ్చిందండి. హ్మ్. ఆ తర్వాత ఇంకొక డ డైరెక్టర్ తిలక్ గారు అని ఆయనొచ్చారు. ఆయనొచ్చి పిలిచి అడిగింది. "ఏంటయ్యా ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు?" అని అన్నీ అడిగిన తర్వాత, "సినిమాల్లో వెయ్యాలని ఉందా నీకన్నాడు." "ఉందండి" అన్నాడు. "సరే నేను ఇప్పుడు సినిమాలు తీస్తున్నాను. నీకు డిగ్రీ అయిన తర్వాత ఇదిగో నాకు కార్డ్ ఇచ్చాను. హ్మ్. వచ్చి నన్నొచ్చి కలువు" అన్నాడు మెడ్రాస్ వచ్చి. ఈయనెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఈ సినిమా అయిపోయిందయ్యా. ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏమి లేవు. ఇంకా టైం మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చి ఇంకాస్త టైం మొదలుపెట్టినప్పుడు పడుతుంది. వచ్చి కలువు. అప్పుడు ఇస్తా అన్నాడు. అట్లా వస్తాడు, ఇదొస్తాడు, అదొస్తది, ఇదొస్తాడు 2 ఏళ్ళు ఉన్నాడు. ఏమి రాక ఇంటికొచ్చేసాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల ఆదిత్య సుబ్బారావు గారు పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఏసారు. కొత్త యాక్టర్లు కావాలి అని. అప్లై చేశాడు. హీరో అయిపోయాడు. హ్మ్. నాకు కూడా ఆఫర్‌లొచ్చినియి కానీ నేను నాకొద్దు, నాకు బిజినెస్సే అని అనుకున్నాను. బిజినెస్ చేద్దాం అంటేనేమో డబ్బులు లేకుండా అయిపోయినియి. అంటే నాన్నగారు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడం గాని, ఇది గాని అయిపోయినియి. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంలో ఒక ఆఫరొచ్చింది. "మేము విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాం. దాంట్లో నువ్వు మేనేజ్ చేస్తావా?" అంటే చేస్తానండి అన్నా. నెలకు రూ. 100 జీతం ఇస్తాం. సంవత్సరానికోసారి 15 పైసలు లాభంలో వాటా ఇస్తాం. హ్మ్. అది ఇమ్మీడియేట్‌గా జంప్ చేసి అది చేశాం. ఆ టైంలో ఆఫర్‌లొస్తే కూడా వద్దు. అలా ఆఫర్‌లొచ్చినియి. తర్వాత బిజినెస్ వన్ బై వన్, వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసాం. సినిమాల్లోకొచ్చాం. గిరిబాబు, నేను ఇద్దరం ఒకేసారి వచ్చాం. ఒకే సినిమాతో. వచ్చిన తర్వాత ఆయన బ్యానర్ పెట్టుకున్నాడు. నేను బ్యానర్ పెట్టుకున్నాను. నేను సినిమాలు తీస్తాను. ఆయన సినిమాలు తీస్తాడు. నా బ్యానర్‌లోనేమో మురళీ చిత్ర అని బ్యానర్ పెట్టుకొని ఆహ్, ఏంటి 'రామదండు'. 'రామదండు' అని సినిమా పిల్లల సినిమా అనమాట. అందులో హీరో ఏమో ఆరుగురు పిల్లల తండ్రి. భార్య చచ్చిపోయింది. హీరోయిన్ ఏమో 5 బిడ్డల తల్లి. భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్‌లో పడతారు.
ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎట్లా 11 ఉంటది? మంది పిల్లలు. ఈ 11 మంది పిల్లలు వీళ్ళు మన ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఇది భయపడతా అది వచ్చితే అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొత్తం ఫుల్ కామెడీ. పెద్ద హ్మ్. హిట్ అయింది. హ్మ్. ఇది బాలచంద్ర గారు తీశారు ఈ సినిమాని ప్రొడ్యూసర్‌గా. ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా. దానికి డైరెక్ట్ చేసింది ఎవరంటే లక్ష్మి గారు. మన హీరోయిన్ లక్ష్మి గారు. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే బాలచంద్ర గారు "నువ్వు చేయగలవమ్మ, నువ్వు చెయ్యి" అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు డైరెక్ట్ చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆఫర్స్ వస్తే నేను డైరెక్టర్‌గా ఉండదలుచుకోలేదు. ఆర్టిస్ట్‌గానే ఉంటానని చెప్పి ఏది యాక్సెప్ట్ చేయలా. మాకు ఆ సినిమా నచ్చి రైట్స్ కొనుక్కున్నాం తెలుగులో తీసుకుందామని. హ్మ్. బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి అడిగితే లక్ష్మిని అడుగుతామండి మీరు ఒక మాట చెప్పండి ఆవిడకి అంటేను చేయదే ఒప్పుకోవట్లేదు ఆయన అన్నాడు. పోనీ మీరు చేయండి. నేను రీమేక్లు చేయను కదా అన్నాడు. రీమేక్ ఏంటంటే మీ సినిమాయే కదండి ఏదా హ్మ్. మీ సినిమాలో లక్ష్మి డైరెక్టర్ నేను కాదు కదా మరి ఎలా సార్ మీరైతే బాగుంటుందండి అంటే మీరు అంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఒక పని చేస్తాను నేను నా అసోసియేట్ కో డైరెక్టర్కి ఇస్తాను అతను డైరెక్ట్ చేస్తాడు అతనికి ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇస్తే దానికి ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడల్లా నేను వస్తాను నేనే షూట్ చేస్తాను Hmm. క్లైమాక్స్ వచ్చినప్పుడు నేనే షూట్ చేస్తాను పాటలు తీసినప్పుడు నేనే షూట్ చేస్తాను అన్నాడు అయితే మీరు దర్శకత్వ పర్యవేక్షణాన్ని పెట్టుకుంటామండి అన్నాడు పెట్టుకోండి అలా మొదటి సినిమా తీసాం సక్సెస్ అయింది గిరిబాబుది బ్యానర్ జైవేరి ఆయన 2 సినిమాలు తీశాడు జైవేరి బ్యానర్ మూడో సినిమాకి నేను హీరోని నేను వెళ్ళాను వెళ్తే క్లాప్ బోర్డు ముహూర్తం షాట్ వచ్చింది క్లాప్ బోర్డు వచ్చింది క్లాప్ కొట్టారు చూస్తే జైవేరి అని లేదు Hmm. మాధవి చిత్ర అని ఉంది ఇదేంటి గిరిబాబు జైవేరి బ్యానర్ అనేసి మాధవి చిత్రాన్ని పెట్టామంటున్నా మా అమ్మాయి మాధవ పేరుని పెట్టుకున్నాను హ్మ్. మరి జైవేరి ఏం చేస్తావు అన్నాడు ఇక్కడి నుంచి లేదు ఇదే ఉంటుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ జైవేరి నాకు ఇచ్చేవయ్యా అని హ్మ్. తీసుకో అన్నాడు అప్పుడు మీకు మురళీ చిత్ర అని ఉండేది కదా? ఉంది నాకు మురళీ చిత్ర అంటే జైవేరి అంటే ఇష్టం ఆ పేరు అవునా? ఆ, మీరు పెట్టుకున్న దానికంటే కూడా ఆ, గిరిబాబు గారు పెట్టుకుంది. ఎందుకట్లా? ఎందుకంటే జైవేరి అనేది ఒక సక్సెస్ నోట్ ఇదివరకు రోజులు పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు జైవేరి అవును. మోగించేవారు గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ జైవేరి విజయడంకా మోగించేవారు ఉండేది. హ్మ్. విజయడంకా మోగించినట్టు అందుకని జైభేరి అనేది ఒక కామన్ టైటిల్ ఇది ఒక సక్సెస్ నోట్ ఒక అలాంటిది అని చెప్పి నాకు అడిగిమని అడిగితే ఇచ్చేశాడు హ్మ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని కూడా మీరు నా సంస్థలన్నీ జైబేరి జైబేరి ఫైనాన్స్ జైబేరి ఎంటర్టైన్మెంట్స్ జయబేరి గ్రూపు. జైబేరి గ్రూపు జైబేరి ఆటోమొబైల్స్ నేను అదే అడుగుదాం అనుకున్నాను. జయభేరి అనేది మీకెలా అసలు యూజువల్‌గా ఎవరైనా ఉంటే దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టుకుంటారు. మీ పేరుతో స్టార్ట్ చేస్తారు. జయభేరి అనేది ఆల్ టుగెదర్ ఒక సెపరేట్‌గా కనిపిస్తున్న పేరు కదా! నన్ను అడుగుతారు చాలా మంది జైబేరి ఎవరండి మీ అమ్మాయి పేరా మీ ఆవిడ పేరా అని ఎవరి పేరు కదండి ఇది ఒక సక్సెస్ నోట్ ఒక పాజిటివ్ వేవ్స్ ఉన్న మంచి పేరు ఇది హ్మ్. అందుకని అది పెట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంత సక్సెస్ ఇవన్నీ అయిన తర్వాత గిరిబాబు గారు ఆ పేరు వదులుకున్నందుకు ఆ ఫీల్ ఏదన్నా ఏం కొంచెం లేదు సెంటిమెంట్ ఎప్పుడు మిస్ అయింది. ఆ, అలాంటిది ఎప్పుడు అనిపించలేదు. అనుకోలేదా అని? అనుకున్నాను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ నేను సక్సెస్ అయితే అతను ఆనందపడేవాడు అతను సక్సెస్ అయితే నేను ఆనందపడతాను ఇప్పటికి కూడా హ్మ్. మీ ఒరిజినల్ పేరు కూడా ఇది కాదు. ఆ, మీరు మురళీమోహన్‌గా పేరు మార్చుకున్నారు. మురళీ చిత్ర మీరు అది మార్చుకొని మళ్ళీ జయబేరి అనేదొచ్చింది. ఈ పేరు మార్పు సెంటిమెంట్ ఏమన్నా ఉందా మీకు? సెంటిమెంట్ ఏమి లేదు మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్ అయిన అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా చాలా ఇది చేయటం హ్మ్. జైలుకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగాయి ఆ టైంలో నాన్నగారికి ఉన్న ఆలోచనతోటి నేను కొడుకుని పుట్టగానే ఫాదర్ కొడుకుని రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు అప్పుడు స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరి పేర్లు. ఆ పేర్లు పెట్టారు సరే రాజా రామ్మోహన్ రాయ్ అని పిలవటం అందరికి అంత పేరని చిన్నప్పుడు అందరూ రాజ్బాబు రాజ్బాబు అనేవారు అదే స్థరం అయిపోయింది హ్మ్. ఎస్ఎల్సి సర్టిఫికేట్ రికార్డ్ రాసేటప్పుడు పేరు ఏంటంటే కాలేజ్ స్కూల్లో చేరేటప్పుడు రాజ్బాబు అన్నాను ఆ రాజ్బాబే పర్మనెంట్ అయిపోయింది అందరూ పిలవటం అదే అయిపోయింది హ్మ్. రాజా రామ్మోహన్ రాయ్ ఎరకపోయింది హ్మ్. సినిమాల్లోకి వచ్చాం మొదటి సినిమా జగమేమాయని అట్లూరు పూర్చంద్రరావు గారు తీశారు ఆ సినిమాలో రాజ్బాబు గారు కూడా ఉన్నారు ఒక మంచి క్యారెక్టర్ నేను హీరోగా గిరిబాబు విలన్గా అందరూ కొత్త వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ రాజ్బాబు మాత్రం రాజ్బాబును విజయలలిత గారు ఉన్నారు హ్మ్. వాళ్ళిద్దరూ మాత్రం పాతాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఆ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ గారు అన్నారు మురళీమోహన్ గారు అదే రాజ్బాబు గారు మరి ఇంకో రాజ్బాబు గారు ఉన్నారు మరి ఈ సినిమాలో మీరు రాజ్బాబు అంటున్నారు ఒకడు హీరో రాజ్బాబు ఒకడు కబడ్డీ రాజ్బాబు అని అంటాం బాగోదు కదా మీకు అభ్యంతరం లేకపోతే పేరు ఏమన్నా మార్చుకుంటారా అన్న నాకే అభ్యంతరం లేదండి అన్న ఏం పేరు కావాలన్నారు మీ ఇష్టం అండి మీరు ఏ పేరు పెడితే అదేనండి అన్నారు అనేది మీరు హ్మ్. అడిగినట్టే అసలు పేరు ఏంటి ఇదేంటి అన్ని అడిగిన హ్మ్. తర్వాత ఆ రాజా రామ్మోహన్ రాయ్లో మోహన్ అని పెడదాం ఓకే అండి
ప్రెస్‌లో ఇట్లా వచ్చినప్పుడు ప్రెస్ మీట్‌లో చెప్తే, "ఏవండీ మోహన్ అంటే ఏదో ఒక కత్తిరించినట్టుగా ఉందండి. కంప్లీట్ అయిన పేరులా కనపట్లేదు. కృష్ణమోహనో, వంశీమోహనో, లేకపోతే రామ్మోహనో, ఇంకో మోహనో ఇట్లా అయితే బావుంటది గదా!" అన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించి మురళీమోహన్ అని పెడతాను. హ్మ్. బావుందన్నారు. అందరూ బావుందన్నారు. మురళీమోహన్ కన్ఫర్మ్. హ్మ్. ఇప్పటికి మురళీమోహన్. అంటే నా పేరు ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా అంటే పాస్‌పోర్ట్స్ ఇట్లన్నిట్లో చూస్తే మాగంటి రాజబాబు అలియాస్ మురళీమోహన్. మురళీమోహన్ ఉంటుంది. బట్ బ్యాంక్ అకౌంట్స్ అయన్నీ కూడా మురళీమోహన్ పేరుతోనే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. గోల్డెన్ జూబ్లీ కూడా అవుతోంది. ఒక్కొక్క సినిమాకి సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అందులోనూ పర్టిక్యులర్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి పెద్దగా జరగట్లేవనిపించిందా బాలీవుడ్‌తో పోలిస్తే? రావాల్సినటువంటి మార్పులు అంటే మీరేం కోరుకుంటారు? అంటే ఇదివరకు ఏంటంటే మన మార్కెట్ వెరీ స్మాల్ మార్కెట్. హ్మ్. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కదా! ఒక ఆంధ్రప్రదేశ్‌లో తప్పితే ఎక్కడ ఆడయ్యి తెలుగు సినిమాలు. తమిళనాడులో చాలామంది ఉన్నారు గానీ 40% దాకా తెలుగాళ్ళున్నా అక్కడ ఎందుకో వాళ్ళు సాబిటైజ్ చేశారు దీన్ని. సక్సెస్ కానివ్వకుండా. అందుకని అక్కడ పెద్దగా ఆడాం. కర్ణాటకలో కొంచెం ఆడాయి. అక్కడ మాత్రం ఉన్నాయి. ఇక బయట ఎక్కడ ఆడయ్యి కాదు మన సినిమాలు. అందుకని లిమిటెడ్ మార్కెట్. హ్మ్. లిమిటెడ్ మార్కెట్‌లో ఆ రోజుల్లో ఎక్కువ జానపదాలు, పౌరాణికాలు మనకున్న పౌరాణికాలని ఈటిలిని ఎక్కువ తీశారు. సాంఘికం వచ్చేటప్పటికి ప్రేమ కథలు, లేకపోతే ఆస్తి తగాదాల కథలు ఇట్లాంటియే ఉండేయి. ఇక అంతకు మించి ఎళ్ళేయి కాదు. ఔట్ ఆఫ్ ది వే ఎళ్ళేవారు కాదు. అదే బెంగాలీస్ కానీ, ఇక మలయాళీస్ కానీ, కన్నడం వాళ్ళు గానీ, కొత్త కొత్త ఇవి తీసుకోవటం మొదలుపెట్టారు. హ్మ్. ఓ చిన్న ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్ తీసుకొని దాని మీద సినిమా అంతా. మనకి తెలుగులో ఎట్లా అంటే మనకి భోజనం ఇప్పుడు తమిళనాడులో ఉన్నారనుకోండి, అన్నం పెట్టే సాంబార్ పోసేస్తే తినేసి వెళ్ళిపోతాడు. కర్ణాటక వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు మంచి రసం పోసిస్తే తినేసి వెళ్తారు. కానీ మన తెలుగాళ్ళు అలా కాదు. పప్పు కావాలి, కూర కావాలి, పులుసు హ్మ్. కావాలి, ఇగురు కావాలి, మామిడికాయ పచ్చడి కావాలి, పెరుగు కావాలి, ఇన్నుంటాయి. హ్మ్. ఇయన్నీ ఉంటే గానీ మనకు భోజనం తిన్నట్టుండదు. అలాగే సినిమా అనంగానే కామెడీ ఉండాలి, లవ్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, ఇయన్నీ ఉండాలి. అందుకని మనకు అట్లాగే ఈ సింగిల్ థ్రెడ్ సినిమాలు మనకు బాబని చెప్పి మేము ఎవరో ఆటి జోలికెళ్ళా. తర్వాతకొచ్చేటప్పటికి మెల్లగా మార్పొచ్చింది. ఇవాళేంటంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కాదు వరల్డ్‌లో హ్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీగా తెలుగు కూడా ఇవాళ ఇదొచ్చింది. ఎందుకంటే ఇవాళ సినిమా రిలీజ్ వచ్చిందంటే వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ అవుతాను. అవును. అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. మంచి సక్సెస్‌లొచ్చినియి. మంచి మంచి సినిమాలొచ్చినియి, సక్సెస్‌లొచ్చినియి. ఇవాళ అన్నీ ఇక రొటీను ప్రేమ కథలు ఇయన్నీ పోయినియి, పక్కకెళ్ళిపోయినాయి అన్నీ. ఆస్తి తగాదాల కథలు ఇయి లేవు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడన్నీ కూడా కొత్త రకం వచ్చినియి. కొత్త స్టాండర్డ్స్‌కెళ్ళిపోయారు. నెగెటివ్ హీరోలని కూడా పెట్టి మరి అవును. తీస్తారు ఇయున్నాయి. అమితాబ్ బచ్చన్ గారు 83 ఏళ్ళు. ఆయన ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లను సృష్టిస్తున్నారు. ఆయన అలాంటివే చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా నేను ఇదే చేస్తాను అనేది డిమాండ్ కూడా చేయట్లేదు. నేను ఇది తప్ప ఇంకోటి చెయ్యను అనేటువంటి ఒక మాట గిరిగీసుకొని కూడా కూర్చోలేదు. అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ ఆ ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లో లేకుంటే అలాంటివి మనం యాక్సెప్ట్ చేయట్లేదా? లేకుంటే ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లే అట్లాంటివి క్రియేట్ అలా కాదు. చేయలేకపోతున్నారా? ఆయనకున్న ఇమేజ్ ఒక అద్భుతమైన ఇమేజ్. హ్మ్. ఆల్ ఇండియాలో ఆయనంటే ఒక ఇమేజ్ అమితాబ్ గారంటే. అలాగే ఆయన వాయిస్ నోబడీ కెన్ రీప్లేస్ అన్నట్టుగా ఉంటది ఆయన వాయిస్ కూడా. ఆయన హీరోగా ఎయటం మానేసిన తర్వాతగా ఆయన క్యారెక్టర్‌లెస్ చేద్దాం అనుకున్నారో ఏమో! హ్మ్. ఆయన ఎంత ఏజ్ వచ్చినా ఆయన హీరో క్యారెక్టర్‌లే వస్తున్నాయి. ఆ వయసుకు తగ్గట్టుగా క్యారెక్టరు. ఆ వయసుకు అవును. తగ్గట్టే చేసుకుంటూ వచ్చారు. అయి సక్సెస్ అయినియి. హ్మ్. అందుకని అది కంటిన్యూ అవుతానే ఉంది. అయినయి కొన్ని ఫెయిల్ అయినియి, కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినియి గానీ, ఇప్పటికి కూడా ఆయన మీద ఆ ఏజ్‌కి సరిపడా ఇయన్నీ చేద్దామని హ్మ్. చేస్తున్నారు. అందుకని వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా నిన్న ఆలోచన టైటిల్ దానికి. ఆలోచన అంటే ఒక విడోయర్స్ గానీ, ఇది గానీ అన్నీ ఒకాయన గుడ్డాయన, ఒకాయన సంగీత కళాకారుడు, హ్మ్. ఒకతనేమో వణుకుతా ఉంటాడు. వీళ్ళందరూ ఎ ఎ ఏదైనా ఎట్లా స్నేహితులయ్యారు? వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే దాని మీద సినిమా. అది తీసుకొచ్చి నాకు చూపిస్తే నాకు చూడగానే భలే ఉంది. ఇది మంచి పాయింట్ అనుకున్నా. హ్మ్. అలా కొన్ని ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేశాడు. ఆ నలుగురు. అంటే ఒక నలుగురు అనేవాళ్ళు నీ జీవితంలో స్నేహితులుగా ఉండాలి. నువ్వు చివరిలో చచ్చిపోయిన తర్వాత నేను మోసుకెళ్ళటానికి కింద నలుగురు కావాలి అనేది థీమ్. హ్మ్. హ్మ్. మంచి ఆలోచన అది. అదేంటి చచ్చిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను చచ్చిపోయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు? మా ఆవిడ ఎలా రియాక్ట్ అవుద్ది? నా పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు? నా స్నేహితులు ఎలా రియాక్ట్ అవుతారు? ఏం జరుగుతుంది?
పేపర్లు ఏమొస్తాయి, న్యూస్లు ఎట్లా వస్తాయి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అందులో ఆ క్యారెక్టర్తో అడుగుతాడు. ఆ ఎంబట్లు రాగానే బాబు నాకు ఒక్కరోజు నేను చచ్చిపోతాను, తర్వాత నేను ఇక్కడే ఉండేటట్టుగా ఒక్కరోజు నాకు ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళందరూ ఎలా చేస్తారు నేను చూసుకోవాలి, నా పిల్లలు ఎలా చేస్తారు ఇవన్నీ అని అనేది దాని మీద పాపం వాళ్ళు ఏదో ఒప్పుకొని ఓకే అంటారు. అక్కడి నుంచి కథ కథ పూర్తి అయ్యేటప్పటికి సారం తీసుకొని తగలబెట్టి ఇది అంటే ఒక న్యూ పాయింట్ నలుగురు అనేవి కావాలి నీకు అనేది దాంట్లో బాగా చెప్పారు. ఇప్పుడు నిన్న నేను చెప్పిన సినిమా కూడా ఆలోచన అన్న దాంట్లో కూడా అలాంటిదే. ఇట్లా కొత్త కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒకటి చేశాను మొన్న, దాని టైటిల్ బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళందరూ వస్తున్నారు కదా, వచ్చేసి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. తీసుకెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ అని పెట్టేసేసి 4 షాట్లు వేసేస్తారు. మరి మీరు బ్రేకింగ్ న్యూస్ ఇట్లాంటి టైటిల్స్ అన్ని చూసిన తర్వాత వెరీ రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ పూజా కార్యక్రమాలు, ఇడుపు కాగితం అనే ఒక పేరుతో ఒక సినిమా రాబోతుంది. దానికి సంబంధించి బోలెడంత చర్చ జరుగుతోంది. దాని గురించి మీరేమనుకుంటారు అసలు? అట్లా కాదు, ఒకటి వెరైటీ రావాలి. హ్మ్. ఎందుకంటే ఇదివరకులాగా పాత చింతకాయ పచ్చళ్ళు ఎవరు చూడరు ఇప్పుడు. లవ్ 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 కూడా ఇదొకటి రోజుల్లో ప్రేమించుకొని పెద్దాళ్ళు వద్దనక చాలా బాధలు పడిపోయి ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ముందు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. అంతే. అందుకని అట్లాగే కొత్త వెరైటీ రావాలి. ఈ బ్రేకింగ్ న్యూస్ కూడా అదే. ఈ కేవలం మీడియా మీదే ఈ సినిమా. ఈ మీడియా వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్లో ఎలా పెడతారు, ఎవరికాళ్ళే ముందు మనమే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలనేది ఎలా ఇది చేస్తారు అనేదాన్ని ఒక కథ తీసుకొని వచ్చి ఒక ఆయన చెప్పాడు కథ. సార్ కథ వినండి సార్ అన్నాడు. కథ విన్నాను, బాగానే ఉందయ్యా, లేటెస్ట్ పాయింట్ కదా, హీరో ఎవరో అన్నా. హీరో ఎవరంటే మీరే హీరో అండి అన్నారు. నేను హీరో ఏంటి బాబు ఈ వయసులో, హీరోని ఎవరైనా పెట్టుకోండి, నన్ను హీరోగా పెడితే సినిమా సక్సెస్ అవ్వదు, ఎవరైనా కుర్రాళ్ళని ఎక్స్ట్రాస్ పెట్టుకోండి, నేను క్యారెక్టర్ చేస్తాను. కాదండి, ఇందులో హీరోయే ఆ ఛానల్, ఆ టీవీ ఛానల్కి చైర్మన్ అండి. అదేనా ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాక్ట్ చేసింది, తీసుకున్న తర్వాత ఇదే సినిమానా లేటెస్ట్‌గా? షూటింగ్ అయిపోయింది, ఫినిషింగ్ జరుగుతుంది, రిలీజ్ అవ్వాలి. ఇడుపు కాగితం అనేటువంటి ఒక పేరు అది మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా ఏ భాష అసలు తెలియని ఒక కొత్త పేరు తీసుకొచ్చారు. మాకు సబ్ టైటిల్స్ ఉండాలా? దీనికి ఇంకా డబ్బింగ్ చెప్తారా? ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యన సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి కదా! అదే ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ప్రతిదీ కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవటం కాకుండా ఆ! ఇట్లా విడిపోవాలి అన్నప్పుడు దాన్ని విడాకులు మరి ఇలాగ చేసి ఊళ్ళో గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోబెట్టి ఇదిగో ఈ విధంగా వచ్చింది, సరే ఇక నుంచి మీరు విడిపోయారు అని ఒక కాగితం రాసి సంతకాలు పెట్టి ఇచ్చేవారు. దాన్ని విడాకులు అని మనం అనేవాళ్ళం. ఇక్కడ తెలంగాణ స్లాంగ్లో చూసుకుంటే ఈ ఇడుపు కాగితాల ఇడుపు కాగితం. ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అంటే అదే. ఇది ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరూ సరిగా ఉండట్లేదు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇష్టంతో విడుపు కాగితం ఇస్తున్నాం అని రాసి ఇచ్చేస్తే అది అఫీషియల్గా ఇది చేసినట్టే. కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవటాలు ఇవన్నీ కాకుండా అలాంటిది ఇది మంచి మంచి టైటిల్, డెఫినెట్గా బాగుంటుంది, ఇది వెరైటీగానే. మీతో పాటుగా ఇంకొక తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. సో ఇద్దరు ఒకరికొకరు కంగ్రాచులేట్ చేసుకున్నారా? కలుసుకున్నారా? మాట్లాడుకున్నారా దాని గురించి? ఇద్దరు కలుసుకున్నాం, ఇద్దరం ఒకేసారి అవార్డు తీసుకున్నాం. కూర్చునేప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పద్మశ్రీలు అందరూ ఒక చోట కూర్చోబెట్టారు, పద్మవిభూషణ్ని వాళ్ళందరూ ఇంకో చోట కూర్చోబెట్టారు. మీ తర్వాతే తను తీసుకున్నారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూస్తూ ఉంటే. ఇది అనౌన్స్ చేసిన వెంటనే చిరంజీవి గారు వచ్చారు. ఇంటికే వచ్చి ఒక హ్యాట్స్ ఆఫ్ గౌరవ అండి. ఆ విషయంలో మాత్రం నోబడీ కెన్ కంపేర్ విత్ చిరంజీవి గారు. ఎంత ఇదంటే ఆయన వచ్చేసేసి నేను వచ్చేస్తాను అన్నాడు. మీరు రావటండి, నేనే వస్తానండి అన్న. ఏ నేనే వస్తున్నాను అన్నాడు, వచ్చాడు. వచ్చేసి ఒక పెద్ద పెద్ద బహుమానాలు అవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసి పెద్ద షాలు ఇవి. ఏమంటే మీరు వస్తే నాకు ఎలా ఉందో చెప్పరా అన్న. ఎలా ఉంది అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు కుచేలు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి. కృష్ణుడు కుచేల దగ్గరికి వెళ్ళలేదు. మీరు పద్మ విభూషణ్ మీరు. నేను ఇప్పుడే జస్ట్ పద్మశ్రీ వచ్చింది, ఇంకా అది కూడా నా చేతికి రాలా. అనౌన్స్‌మెంట్ అయిందా? ఓ పెద్ద విభూషణ్, పద్మ విభూషణ్ వచ్చి పద్మశ్రీ దగ్గరికి వచ్చాడు రెడోగా ఉందన్నారు. మీరు అలా ఎందుకు అనుకుంటారు? మనం చిన్నప్పుడు చదువుకుంటాం మాస్టర్ గారు. పెద్ద ఇవాళ బ్రహ్మాండమైన వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఒకసారి అలా ఉన్నారు చూసుకుందాం అని చెప్పి రారా, మీరు నా మాస్టర్ అనుకొని వచ్చాను అన్నాడు. ఓ గ్రేట్ ఆఫ్ యూ అని చెప్పి అందరం కూర్చొని చక్కగా హక్ చేసుకొని ఫోటోలు, ఇంట్లో పని వాళ్ళందరూ కూడా వచ్చి ఫోటో అని నుంచుంటే ఏమో ఫోటో కావాలా రండి రండి నేను అందరికీ ఫోటో తీసి. చాలా గౌరవ సూచకంగా. అది సంస్కారం, అది మన అందరికీ ఉండదు. అది
సో, వెరీ ఫస్ట్ సినిమా మీరు చిరంజీవి గారితో కలిసి వర్క్ చేసిన దానికి ఇప్పటికి ఆల్‌మోస్ట్ 46, 47 ఇయర్స్ అవుతోంది. అలాగే ఉందా చిరంజీవి గారిది, మీది మధ్యలో ఏమి ఉన్నటువంటి ఇప్పటికి అనుబంధం అప్పటికి ఆయన ఏమి మార్పు లేదు. అంత ఇదిగంటే ఆ సినిమా చేసినప్పుడు 'పనూరు పాండవులు' ఆ సినిమా పేరు. అవును. అందులో నేను ధర్మరాజు. అర్జునుడు ఈయన చిరంజీవి గారు. భీముడేమో ప్రసాద్ బాబు. నకులుడేమో భానుచంద్రు. ఇంకో ఆయన భాస్కర్ అని ఆయన. మేము ఐదుగురం మాకు ఏ సీన్ వచ్చినా మేము ఐదుగురం ఉంటాం అనమాట ఆ హ్మ్. సీన్‌లో. హ్మ్. ఉంటే షూటింగ్ ఐదుగురికి ఉంటది. లేకపోతే ఎవరికీ ఉండదు. అందుకని షూటింగ్ లేనప్పుడంతా మేమందరం కలిసి సినిమాలకెళ్తా ఉండేవాళ్ళం. హ్మ్. అప్పటికి నేను పెద్ద స్టార్‌ని. మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు. ప్రసాద్ బాబు కూడా అప్పటికి ఒకటి 2 సినిమాలు హీరోగా చేశాడు కానీ క్యారెక్టర్ రోల్సో లేకపోతే ఏవో చిన్న చిన్న రోల్సో చేసేవాడు. భానుచంద్ర కూడా అంతే. ఒకటి హ్మ్. 2 సినిమాలు హీరో చేశాడు కానీ పెద్దగా. వీళ్ళందరం తీసుకొని వెళ్ళేవాడు. చిరంజీవి గారికైతే అదే అంటే వేరే సినిమా మొదటిదైనా ఈ సినిమాయే ఇది. ఎళ్ళినప్పుడల్లా థియేటర్‌కెళ్తే అందరూ వచ్చేసి నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్‌లు అప్పుడు ఈ సెల్ ఫోన్‌లు లేవు కదా! ఫోటోలు అయ్యేవి లేవు. సెల్ఫీలు. హ్మ్. ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఆటోగ్రాఫ్ ఉండదు కాబట్టి గబగబా ఇక్కడ ఏదైనా సిగరెట్ డొంకు దొరికితే అది తీసుకొని సార్ సంతకం సార్ అనేవాడు. పెట్టలేక ఇలాంటి ఆటిల మీద ఆటోగ్రాఫ్ తెస్తే పెడతా అంతే హ్మ్. అనేవాళ్ళం అనమాట. హ్మ్. అట్లా ఒక రోజున అన్నాడాయన. అన్నయ్య అనేవాడిని నన్ను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అన్నయ్య అంట. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా సక్సెస్ అయితే నాకు కూడా ఇలాగే పేరొస్తదా? నాకు కూడా అందరూ వచ్చి నా దగ్గర ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారా? అని అడిగాడు. అయితే నేను ఒకటే చెప్పాను. హ్మ్. నీకున్న టాలెంట్ అని నేను గుర్తించాను నేను. నీకెంత టాలెంట్ ఉందో మా అందరికంటే మించిన టాలెంట్ ఉంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏ మ్యూజిక్ చేసినా డాన్స్ చేసేస్తున్నావు. అదేమి శాస్త్రీయ నృత్యం కాదది. హ్మ్. ఆ మ్యూజిక్‌కి తగ్గ డాన్స్ నువ్వు చేసేస్తున్నావు. ఫ్లెక్సిబిలిటీ అని. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత నీకు బ్రహ్మాండమైన కన్నుంది ఇట్లా. ఇట్లా ఇది చూస్తే అవతలాడు భయపడిపోయేంత ఎక్స్‌ప్రెషన్ ఉంది ఆ కంట్లో. ఈ విధంగా ఎట్లా చూసుకున్నా రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావు. ఇయేంటి దీనికి మించింది ఇండస్ట్రీకి మొగుడువవుతావయ్యా నువ్వు అన్నాను. 'మన ఊరి పాండవులు' టైంలోనేనా? అప్పుడే చెప్పారు. అప్పుడే హ్మ్. కృష్ణరాజు గారు అన్నాడు. మురళి ఈడు పెద్ద యాక్టర్ అవుతాడయ్యా. కన్ను చూసావా మంచి విలన్ అవుతాడన్నాడు. విలన్ ఏంటండి బాబు ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్నాను. అదే జరిగింది. హ్మ్. సో, ఆ రోజు ఇప్పటికి ఆ రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికి అదే ఉంది. మాట, పద్ధతి, మర్యాద. ఇప్పుడు ఎక్కడ సెట్‌లోకెళ్తే వస్తే గబుక్కన లేచి నిలబడి కుర్చీ ఏయించి కూర్చున్న తర్వాత గాని కూర్చో. ఇప్పటికి కూడా. హ్మ్. ఒక ఈ అప్రిషియేషన్స్ ఇవన్నిట్లలో ఒక ఇప్పుడు చిన్న ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలుంటారు. నేను వస్తున్నానని తెలుస్తుంది. నేనే కదా! ఒక సీనియర్ యాక్టర్. ఇలా తిరిగి మాట్లాడుతా ఉంటారు. ఆళ్ళొచ్చి చూసుకొని గుడ్ మార్నింగ్ అని ఆళ్ళు చెప్పి, గుడ్ మార్నింగ్ సార్, సార్ రండి. వచ్చారా? వచ్చారా? రండి, రండి అంటారు కానీ ఇట్లా అంటారు కానీ లేవరు. నాకిది ఎందుకొచ్చిందంటే సత్యనారాయణ గారు చెప్పాడు ఒక రోజున. హ్మ్. మేమందరం షూటింగ్‌లో వెళ్ళినప్పుడు క్రాంతి గారి ఆఫీస్‌లో కూర్చునేవాళ్ళం. అక్కడికొచ్చి కూర్చున్న రోజున మేమిద్దరమే ఉన్నాం. నీకు 2, 3 పాయింట్లు చెప్తాను. నువ్వు గుర్తుంచుకో లైఫ్‌లో ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో అన్నాడు. చెప్పండి అన్నా. ఒకప్పుడు పెద్ద హీరోలుగానో, లేకపోతే పెద్ద కమెడియన్స్‌గానో, పెద్ద విలన్స్‌గానో ఉన్నాళ్ళుంటారు. మనకంటే ముందొచ్చిన వాళ్ళు. మనకంటే ముందొచ్చిన వాళ్ళు, మనకంటే బాగా పేరొచ్చిన వాళ్ళు. వాడికిప్పుడు సినిమాలు లేకపోవచ్చు. హ్మ్. నువ్వు పెరిగావు. కానీ ఆడు తరిగాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ముందు అంటే లేచి నుంచొని ఆళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి కాఫీయా, టీ అని ఇచ్చి, "ఏంటి సార్ ఏమన్నా పని మీద వచ్చారా?" అని అడిగి, ఆళ్ళకేం అక్కర్లా. అది చాలు వాళ్ళకి. ఆ మర్యాద ఆ నాకిచ్చారు గౌరవం. అని అనుకుంటే చాలు. అలా అనుకుంటారయ్యా. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా నువ్వు లేచి నిలబడి కూర్చోబెట్టి, కాఫీ, టీ ఇచ్చి, ఏదైనా ఆర్థికంగా ఏదైనా సహాయం కావాల్సొస్తే ఇచ్చి, అలా చేయాలి అని చెప్పాడు. చాలా బావుందండి ఇదన్నా. తర్వాత ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు నీ మీద సినిమాలు తీస్తున్నారు కదా! ఈ సినిమా ఇవాళ షూటింగ్ లేదనుకో, అక్కడికెళ్దామా, ఇక్కడికెళ్దామా, ఆ ఊరెళ్దామా అని అనుకోకు. నీకు సినిమా రేపు ఉండదు అని తెలిసిన రోజున ముందు రోజు హ్మ్. నీ సినిమా ప్రొడ్యూసర్‌లకి ఫోను చెయ్యి. రన్నింగ్‌లో ఉన్నాళ్ళు. ఏవండీ రేపు నాకు షూటింగ్ లేదు ఫ్రీగా ఉన్నాను. మీరేదైనా పెట్టుకుంటారా అని అడుగు. ఆళ్ళేదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా పెట్టుకుంటారు. లేకపోతే ఏదైనా అవుట్‌డోర్ ఇంకో ఆర్టిస్ట్ దొరికితే ఇద్దరు తీసుకొని తీయడం ఇట్లా చేస్తారు. అందుకని మనకు ప్రొడ్యూసర్ ముఖ్యం. మనకు హ్మ్. అన్నం పెట్టేవాడు ప్రొడ్యూసర్. హ్మ్. అందుకని నీకెప్పుడు ఖాళీ వచ్చినా నువ్వు నీ ప్రొడ్యూసర్‌కి చెప్పు. డబ్బింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి పెట్టుకోవచ్చు. అందుకని ఆళ్ళకెవరికీ చెప్పకుండా సెలవొచ్చిందిలే అని చెప్పి వెళ్ళిపోవద్దు అని ఇట్లా ఈ 2 చెప్పాడండి. ఈ రోజుకి పాటిస్తాను నేను. హ్మ్. ఈ రోజుకి.
ఆ కాలంలో మీకు సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఈ ఒక మంచి మాట, దాంతో పాటుగా మీకు కాంటెంపరరీ సో, మీ తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నవి చాలా ఉన్నాయి కదా! సో, ఉన్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది దాన్ని ఫాలో అవ్వడం. అందులో ఏం మంచి ఉంది, మనకెంత అదే ఉపయోగపడుతుంది అనేది. అందుకని ఇప్పుడు పిల్లల్లో కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఉన్నారు. టాలెంట్, ఎక్సలెంట్ టాలెంట్. హ్మ్. వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. ఒక సినిమా కంటే 2 ఏళ్ళు, సంవత్సరం డేట్లు ఇంకెవరికి ఇవ్వకుండా మేము సంవత్సరానికి 15 సినిమాలు చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఒక పెద్ద సినిమా అంటే 3 ఏళ్ళు చేస్తారు, 2 ఏళ్ళు చేస్తారు. ఎంత కష్టపడతారు. లావు అవ్వాలంటే లావు అవుతున్నారు, సన్నపడమంటే సన్నపడుతున్నారు. హ్మ్. వాళ్ళ కృషి, వాళ్ళ దీక్ష ఇవన్నీ మరవలేదు. ఎవరిని తక్కువ చూడకూడదు. కొన్ని ఏంటంటే పైగా కనపడినప్పుడు అలా అనలేదే, ఇలా చేయలేదే, మన పలకరించలేదని ఉంటుంది కానీ అదేం కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలా టాలెంటెడ్, బ్రహ్మాండంగా చేస్తారు. హ్మ్. యూజువల్‌గా ఒక పద్మశ్రీ వచ్చింది అనగానే మాకు వినిపించేటి వాటి మాట, ఒక అవార్డ్ వచ్చింది, పురస్కారం, మా బాధ్యత మరింతగా పెరిగింది అనేది ఒకటి ఉంటుంది కదా! సో, అది రిసీవ్ చేసుకున్న తర్వాత అనిపించినటువంటి మూమెంట్, దీన్ని ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ ఒక దాన్ని ప్లాన్ చేసుకోవాలి, సెటరేట్ చేసుకోవాలి, షెడ్యూల్స్ చేసుకోవాలి అంటే ఏం గుర్తొచ్చింది ఇమ్మీడియేట్‌గా మీకు? అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలి కదా! అవును అదొక కదా! ఆ! చాలా ఉంటది. థ్రిల్‌గా ఉంటుంది. మొదలగా ఆఫ్ అప్పుడు దాకా నిక్కర్లు వేసిన వల్ల ప్యాంట్లు వేసుకుంటాం. అప్పుడు దాకా నడిచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సైకిళ్ళ మీద వెళ్తాం. లేకపోతే హ్మ్. అప్పుడు దాకా చెప్పులో ఇంకోటో వేసుకున్న వాళ్ళందరూ షూ కొనుక్కొని అట్లా ఎట్లా వస్తుందో ఓ పద్మశ్రీ వచ్చినప్పుడు మాకు కూడా అది వచ్చింది అని అనుకుంటాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ రావాలనే కోరుకుంటాం తప్ప ఇది ఇంతటితో తాగు చాలే వచ్చింది అని. హ్మ్. చాలే అనేది వచ్చిన సంతృప్తే. మనకున్న అర్హతకి ఇది వచ్చిందండి, ఇది గ్రేటే అనుకుంటా నేను. హ్మ్. అది రావాలి, ఇది రావాలంటే పోద్దాం. టైం వచ్చి మనం కృషి చేసి మనం ఏమన్నా అన్నీ మంచి చేసామని అనుకుంటే వస్తే వచ్చేద్దాం, సంతోషం. రాలేదని డిసప్పాయింట్ అవ్వను నేను. సో, టైం మీద డిపెండ్ అవుతుందా? మన టాలెంటా? అదృష్టమా? దేన్ని మీరు నమ్ముతారు? అన్నీ ఉండాలి. ఒకదాంతో కాదు. హ్మ్. ఒక కూర ఉండాలంటే అందులో ఎన్ని కావాలి? అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉండాలి. ఆ! ఇది అంతే. జీవితంలో కూడా అంతే. జీవితంలో కూడా తిలుపులు, కారాలు, చేదులు అన్నీ ఉంటాయి. హ్మ్. అన్నిటిని అనుభవించాలి. అన్నిటిని కూడా సమానంగా తీసుకోవాలి. హ్మ్. థాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. 3 రకాలుగా మేము మీకు ఈ అభినందనలు తెలపాలి. ఒకటి మీ బర్త్‌డే అనేది బిలేటెడ్ బర్త్‌డే విషెస్. ఒకటి పద్మశ్రీ వచ్చింది. దానికోసం కంగ్రాచ్యులేషన్స్. అండ్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఒక గోల్డెన్ జూబ్లీ కూడా అయింది కాబట్టి బెస్ట్ విషెస్ టు యూ మురళీమోహన్ గారు. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.